Okay, last part of this code, part 11 లో miscellaneous provisions గురించి చదువుకుంటున్నాం. అందులో we are done up till 135 కదా, 135A. ఈ రోజు నుంచి 136 దగ్గర నుంచి చదువుకున్నాం. And before starting my session, I would like to ask you people, precept అంటే ఏమిటండి? Do anyone remember what a precept is? ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిక్రీ ప్రాసెస్ లో ప్రాపర్టీ అటాచ్ చేయమని ప్రాపర్టీ ఏ జ్యూరిస్డిక్షన్ లో అయితే ఉందో ఆ జ్యూరిస్డిక్షన్ కోర్టుకి ఒక రిక్వెస్ట్ లెటర్ పంపడాన్ని ప్రిసీడ్ అండి. Gone. కరెక్టే విజయ్ గారు, చెప్పండి. అదే 2 months లోపు ప్రాపర్టీ అటాచ్ చేయమని ఈ ఎగ్జిక్యూటివ్ డిగ్రీ పాస్ చేసిన కోర్టు 2 months లోపు అటాచ్ చేయమని మనం అడగమండి, అది 2 months వరకు అటాచ్ చేస్తుంది అంతే. Anyone else? సిపిసి వెంటనే చదువుకుంటే కష్టం అండి. I don't know whether you're in a position to answer back or not, but తెలిసి ఆన్సర్ చేయకపోతే వెల్ అండ్ గుడ్, తెలియకపోతే మాత్రం తెలుసుకోవాల్సిందే, రైట్? అదర్వైజ్ ఫస్ట్ నుంచి కూర్చొని సిపిసి చదువుకోవడం అంత ఈజీ కాదండి. చలో, I'll go into the topic straight away. 136 చదువుకునే ముందు ప్రిసెప్ట్ అంటే ఏమిటి మనకి తెలిసే ఉండాలి. ప్రిసెప్ట్ కాన్సెప్ట్ ఏమిటి అంటే, ఎగ్జిక్యూటింగ్ కోర్ట్ ఏమైతే ఉన్నిందో తన పరిధిలోనూ జడ్జ్మెంట్ అటార్కి ఏం ప్రాపర్టీ కనుక లేకపోతే డిగ్రీ హోల్డర్ ఏం చేస్తారంటే ఎగ్జిక్యూటింగ్ కోర్ట్కి ఒక అప్లికేషన్ డిగ్రీ విచ్ పాస్డ్ ఏ కోర్ట్కి అప్లికేషన్ పెట్టుకుంటారు. ఏ కోర్ట్ అయితే డిగ్రీ పాస్ చేసిందో ఆ కోర్ట్కి డిగ్రీ హోల్డర్ అప్లికేషన్ పెట్టుకుంటారు. ఏమని అంటే, వారికి జడ్జ్మెంట్ అటార్కి ఈ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ లో ఏం ప్రాపర్టీస్ లేవండి, వేరే కోర్టు జ్యూరిస్డిక్షన్ లో ప్రాపర్టీస్ ఉన్నాయి. సో దాని నుంచి ఆ ప్రాపర్టీని అటాచ్ చేయమని ఆ పర్టికులర్ కోర్టుకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి ఈ కోర్టుకి అప్లికేషన్ పెట్టుకుంటారు డిగ్రీ హోల్డర్. అప్పుడు ఆ కోర్టు ఒక ఆర్డర్ జారీ చేస్తుంది. ఏ కోర్టులో అయితే జడ్జ్మెంట్ అటార్కి ప్రాపర్టీస్ ఉన్నాయో, ఇమూవబుల్ ప్రాపర్టీస్ వాట్ ఇట్ మే బి, సో ఆ కోర్టుకి ఆర్డర్ జారీ చేస్తుంది అనమాట. ఈ జడ్జ్మెంట్ అటార్ యొక్క ప్రాపర్టీస్ ఏమైతే ఉన్నాయో మీ జ్యూరిస్డిక్షన్ లో ఆ ప్రాపర్టీని అటాచ్ చేయండి అని చెప్పి ఆర్డర్ పంపిస్తుంది అనమాట. సో ఆర్డర్ ఒక 2 months దాకా వ్యాలిడ్ ఉంటుంది. ఆర్డర్ ఏమైతే ఉందో దాన్ని మనం ప్రిసెప్ట్ అని పిలుస్తాం, రైట్? ఇప్పుడు అది ఎందుకు చదువుకున్నామంటే, అది సూట్ అంతా డిసైడ్ అయిపోయాక డిగ్రీ వచ్చాక ఆ డిగ్రీని కూడా జడ్జ్మెంట్ అటార్ అబాయిడ్ అయ్యి ఉండకపోతే అప్పుడు డిగ్రీ హోల్డర్ ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ వేసుకొని ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ లో భాగంగా అతని ప్రాపర్టీస్ ఏమైతే ఉండినాయో అవి అటాచ్ చేయమని అప్లికేషన్ పెట్టుకుంటారు. ఎక్కడ? ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ లో. మనం ఆ ప్రిసెప్ట్ అనే అది సెక్షన్ 46 లోను ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ లోను చదువుకుంటాం, పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ లో కదా. ఇక్కడ ఆ ప్రిసెప్ట్ కోసం ఎందుకు చెప్పారంటే ఈ సెక్షన్ చదివితే అర్థమవుతుంది. ప్రొసీజర్ వేర్ పర్సన్, ఐఎమ్ రీడింగ్ 136, section 136. Procedure where person to be arrested or property to be attached is outside district. సో ఇది కూడా సేమ్ కాన్సెప్టే. ఏమిటిందట, ప్రాపర్టీ కానీ ఏ పర్సన్ అయితే అరెస్ట్ చేయాలో ఆ పర్సన్ ని కానీ పర్సన్ అంటారు. ఈ లాంగ్వేజ్ కూడా గమనించాలి, రైట్? ఈజ్ నాట్ డిగ్రీ జడ్జ్మెంట్ అటార్ ఆర్ డిఫెండెంట్. ఏ పర్సన్ ప్రాపర్టీ అయితే ఏ కోర్టులో అయితే సూట్ నడుస్తుందో ఆ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ బయట ఉన్నిందో, లేదంటే ఏ పర్సన్ అయితే అరెస్ట్ చేయాలో ఆ పర్సన్ ఏ కోర్టులో అయితే సూట్ నడుస్తుందో ఆ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ నుంచి బయట ఉండినారో వారిని అరెస్ట్ చేయడానికి కానీ వారి ప్రాపర్టీ అటాచ్ చేయడానికి కానీ ప్రొవిజన్ ఈ సెక్షన్ 136 చెప్తుంది. ప్రొసీజర్ ఏమిటి అనేది సెక్షన్ 136 చెప్తుంది. I'll read the section for you and then I'll explain it. ఏం చెప్తాంది? ప్రొసీజర్ వేర్ పర్సన్ టు బి అరెస్టెడ్ ఆర్ ప్రాపర్టీ టు బి అటాచ్డ్ ఈస్ అవుట్సైడ్ డిస్ట్రిక్ట్, రైట్? ఏ డిస్ట్రిక్ట్ అంటే ఏ డిస్ట్రిక్ట్ లో ఏ కోర్టులో అయితే ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయో ఆ కోర్ట్ ఏ డిస్ట్రిక్ట్ లో అయితే సిట్యుయేట్ అయిందో ఆ డిస్ట్రిక్ట్ బయట అనమాట. వేర్ అన్ అప్లికేషన్ ఇస్ మేడ్ దట్ ఎనీ పర్సన్ షల్ బి అరెస్టెడ్ ఆర్ that any property shall be attached under any provisions of this code.
ఏ ఏ ప్రొవిజన్స్ ఈ కోడ్ లో చెప్పినా ఏ ప్రొవిజన్స్ అయినా మళ్ళీ దీనికి ఎక్సెప్షన్ ఇస్తారు. అండర్ ఎనీ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ కోడ్ నాట్ రిలేటింగ్ టు ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ డిగ్రీ, అంటే అవి ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ లో ఎగ్జిక్యూటింగ్ ప్రొసీడింగ్స్ కి సంబంధించి కాకుండా ఇతరత్ర ఏ ప్రొసీడింగ్స్ లో అయినా సరే ఎప్పుడైతే ఒక కోర్టు ఒక పర్సన్ ని అరెస్ట్ చేయమని కానీ అతని ప్రాపర్టీ అటాచ్ చేయమని కానీ చెబుతుందో అటువంటి ప్రొసీజర్ చెబుతుంది అనమాట. ఆ వ్యక్తి కానీ ఆ వ్యక్తి యొక్క ప్రాపర్టీ కానీ ఈ కన్సర్న్ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ లేకుండా ఆ పర్టికులర్ కోర్ట్ ఏ జిల్లాలో సిట్యుయేట్ అయినందో ఆ జిల్లా బయట ఉంటే ఏంటి ప్రొసీజర్, ఎట్లా అటాచ్ చేస్తారు, ఎలా అరెస్ట్ చేస్తారు అనే ప్రొసీజర్ ఇది చెప్తుంది అనమాట. And such person resides or such property is situate outside the local limits of the jurisdiction of the court to which the application is made. అప్పుడు ఏం చేస్తుంది, the court may in its discretion issue a warrant to the local limit, issue a warrant of arrest or make an order of attachment and send to the district court within the local limits of whose jurisdiction such person or property రిసైడ్స్ ఆర్ సిట్యుయేట్. ఆ ప్రాపర్టీ ఆ పర్సన్ ఎక్కడున్నారో ఎక్కడ నివసిస్తున్నారో లేదంటే ఆ ప్రాపర్టీ ఎక్కడ సిట్యుయేట్ అయిందో ఆ జిల్లాకి ఆ జిల్లాలోనూ ఏ కోర్టు జ్యూరిస్డిక్షన్ లో వారు నివసిస్తున్నారో ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ కోర్ట్ కి ఈ పర్టికులర్ కోర్టు ఆర్డర్ పంపిస్తుంది అనమాట. a copy of warrant or order together with the probable amount of the cost of the arrest or attachment. తో ఇక్కడ ఏం చెప్తుంది, చాలా చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సిన సెక్షన్ ఇది. ప్రతి వర్డ్ మనం కొంచెం అండర్లైన్ చేసుకుంటూ చదువుకోవాలన్నమాట, నోటీస్ చేస్తూ. ఇక్కడ ఏం చెప్తుంది, ఒకటి ఎనీ పర్సన్, ఏ పర్సన్ కి ఎగెనెస్ట్ గా అయితే ఒక కోర్టు అరెస్ట్ వారెంట్ గాని ఇష్యూ చేయాలో లేదంటే అతని ప్రాపర్టీ అటాచ్ చేయమని అటాచ్మెంట్ ఆర్డర్ గాని ఇష్యూ చేయాలో ఆ వ్యక్తి ఏ కోర్టు జ్యూరిస్డిక్షన్ లో అయితే ఆ సూట్ ఆర్ పర్టికులర్ ప్రొసీడింగ్ నడుస్తుందో ఆ కోర్టు ఏ జిల్లా జ్యూరిస్డిక్షన్ లో ఉందో ఆ జిల్లాలో లేకుండా ఆ వ్యక్తి కానీ అతని ప్రాపర్టీ కానీ వేరొక జిల్లాలో ఉండుంటే ఈ కోర్టు ఏం చేస్తుందంటే ఆ జిల్లా కోర్టుకి, అంటే ఆ వ్యక్తి ఏ కోర్టు జ్యూరిస్డిక్షన్ లో నివసిస్తున్నారో ఆ జిల్లా కోర్టుకి ఆర్డర్ పంపిస్తుంది, అరెస్ట్ వారెంట్ కానీ లేకపోతే అటాచ్మెంట్ ఆర్డర్ కానీ ఆ పర్టికులర్ జిల్లా కోర్టుకి పంపిస్తుంది అని చెబుతుంది. సో ఇందులో మనం కన్సిడర్ చేయాల్సింది ఏమంటుందంటే, ఒకటి పర్సన్ గురించి, ఆ పర్సన్ హీ మే బి అ డిఫెండెంట్ or any other person, he may even be a third party, right? అలా ఎందుకు వస్తారు అంటే ఇక్కడ ఏం చెప్తుంది, where an application is made that any person shall be arrested or that any property shall be attached under any of the provisions of this code అని. అంటే ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ కాకుండా ఇంకా ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ కి సంబంధించిన ప్రొవిజన్స్ కాకుండా ఇతరత్ర ఈ కోడ్ లోని ఏ ప్రొవిజన్స్ అయినా సరే ఒక వ్యక్తిని అరెస్ట్ కానీ అతని ప్రాపర్టీ అటాచ్ కానీ చేయమని అనుమతిస్తున్నాయో ఆ ప్రొవిజన్స్ కింద. అలాంటి ప్రొవిజన్స్ ఎక్కడుంటాయండి, ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ లో కాకుండా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయమని కానీ అతని ప్రాపర్టీ అటాచ్ చేయమని కానీ ఏ సందర్భాల్లో చదువుతాము అంటే ఇప్పటిదాకా చదువుకున్న సందర్భాలు ఏమైనా గుర్తున్నాయా? అటాచ్మెంట్ బిఫోర్ ఆర్డర్ 30 Before judgment. 39 ఆర్డర్ 38. Yes, Order obviously 38. attachment before judgment. అది కాక ఇంకా చాలా ఆర్డర్స్ చెప్పాను, అన్నిట్లో ఎనీ కేస్ డిపెండెంట్ ఎస్కేప్ అయిపోతుంటే లేకపోతే ప్రాపర్టీస్ అవన్నీ ఆర్డర్ 38 లో వస్తాయమ్మా. అవి అటాచ్మెంట్, అరెస్ట్ అండ్ అటాచ్మెంట్ బిఫోర్ జడ్జ్మెంట్ అనే కాన్సెప్ట్స్ మనం అక్కడ చదువుకుంటాం ఆర్డర్ 38 లో. అది కాక ఆర్డర్ 40 లోను రిసీవర్ కోసం చదువుకునేటప్పుడు, ఆర్డర్ 40 రూల్ 4 లోను రిసీవర్ కోసం చదువుకునేటప్పుడు రిసీవర్ ప్రాపర్టీ అటాచ్ చేయొచ్చు అని చెప్పుకున్నామా. రిసీవర్ కనుక తన డ్యూటీస్ పర్ఫెక్ట్ చేయకుండా అతనికి అప్పచెప్పే ప్రాపర్టీస్ ఏమైనా అందులో అవకతవకలు ఏమైనా చేస్తే అతని ప్రాపర్టీస్ పర్సనల్ కి అటాచ్ చేయొచ్చు అని చదువుకున్నామా. సో ఇవి ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ లో కాకుండా ఇతరితర ప్రొసీడింగ్స్ కదా, రిసీవర్ ని అపాయింట్ చేయడం, సో ఆ రిసీవర్ కి సర్టెన్ ప్రాపర్టీస్ అప్పచెప్పడం, అతని కనుక అతని విధులు ప్రాపర్ గా నిర్వహించుకోకపోతే అతని ప్రాపర్టీస్ కూడా అటాచ్ చేసి అతని చేత అతన్ని విధులు నిర్వహించేలాగా కోర్టు ఫోర్స్ చేయొచ్చు కదా, అదొక ప్రొవిజన్. ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఆర్డర్ 16 ఉందా, ఆర్డర్ 16 దేనికోసం చెప్తుందండి, విట్నెసెస్ ఎగ్జామినేషన్ కోసం చెప్తుంది కదా.
సో అందులో కూడాను విట్నెస్ కి సమన్స్ ఇచ్చిన తర్వాత ఏదైనా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పమనో లేదంటే ఏదైనా డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయమనో విట్నెస్ కి సమన్స్ ఇచ్చిన తర్వాత విట్నెస్ కోర్టుకి రాకపోతే ఏం చేస్తారు? ఆబ్వియస్లీ ఆ విట్నెస్ ని అరెస్ట్ అయినా చేయొచ్చు, అతని ప్రాపర్టీ అటాచ్ అయినా చేయొచ్చు, రైట్? సో ఇలాంటి చాలా ప్రొవిజన్స్ మనకి తటస్థపడతాయి ఓన్లీ ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ లోను, లేకపోతే ఓన్లీ అరెస్ట్ ఆర్ అటాచ్మెంట్ బిఫోర్ జడ్జ్మెంట్ ఇవే కాకుండా ఇలాంటి చాలా ప్రొవిజన్స్ మనకి తటస్థపడతాయి ఈ కోడ్ లో, లైక్ వేర్ అ పర్సన్ కెన్ బి అరెస్టెడ్ ఆర్ హిస్ ప్రాపర్టీ కెన్ బి అటాచ్డ్. ఓకే, సో ఇలాంటి సందర్భాలు చాలా చాలా కనిపిస్తాయి మనకి ఈ కోడ్ లో. సో అటువంటి సందర్భాల్లో ఎప్పుడైనా ఒక పర్సన్ అరెస్ట్ చేయాల్సి వచ్చినా అతని డిఫెండెంటే కానివ్వండి, థర్డ్ పార్టీ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, రైట్? లేదంటే స్వయాన ఇంజంక్షన్స్ లో కూడా ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఇంజంక్షన్ సూట్స్ లో కూడా ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత సో కాల్డ్ అతను ఎవరికి అగెనెస్ట్ అయితే ఇంజంక్షన్ పాస్ అయినంటే వారి కనుక ఇంజంక్షన్ ఆర్డర్ వాయిలేట్ చేస్తే వారిని కూడా అరెస్ట్ చేయొచ్చు కదా, రైట్? సో ఇలాంటి ప్రొవిజన్స్ మనకి చాలా కనిపిస్తాయి అనమాట. వేర్ ఎ పర్సన్ కెన్ బి అరెస్టెడ్ ఆర్ హిస్ ప్రాపర్టీ కెన్ బి అటాచ్డ్ అదర్వైజ్ దాన్ ఇన్ ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ లో కాకుండా ఇతరత్ర ప్రొసీడింగ్స్ లో కూడా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు అతని ప్రాపర్టీ అటాచ్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ ఏ కోర్టులో అయితే సూట్ నడుస్తుందో లేదంటే ఏదైనా ప్రొసీడింగ్ నడుస్తుందో ఆ కోర్టు జ్యూరిస్డిక్షన్ లోనూ అతనికి ప్రాపర్టీస్ కనుక లేకపోతే లేదంటే ఆ పర్సన్ ఆ పర్టికులర్ కోర్టు జ్యూరిస్డిక్షన్ లో నివసించకుండా వేరొక జిల్లా కోర్టు జ్యూరిస్డిక్షన్ లో వారు నివసిస్తున్నా వారికి ప్రాపర్టీస్ ఉండినా ఈ కన్సర్న్ కోర్ట్ ఏ కోర్టుకైతే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయమనో అతని ప్రాపర్టీ అటాచ్ చేయమనో అప్లికేషన్ పెట్టుకొని ఉండినారో ఆ కోర్టు ఏం చేస్తుందంటే ఏ జిల్లాలో వారు నివసిస్తున్నారో ఆ కన్సర్న్ జిల్లా కోర్టుకి ఒక ఆర్డర్ పంపిస్తుంది. ఏం ఆర్డర్? ఇదే ఆర్డర్, అతన్ని అరెస్ట్ చేయమని కానీ లేదంటే అతని ప్రాపర్టీస్ అటాచ్ చేయమని కానీ, డిపెండింగ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్. అది అరెస్ట్ వారెంటా అటాచ్మెంట్ ఆర్డర్ అనేది ఆ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ కేసు బట్టి అనమాట. సో అలాంటి ఆర్డర్ ఆ పర్టికులర్ జిల్లా కోర్టుకి పంపించొచ్చు అని చెప్పి సబ్సెక్షన్ 1 చెప్తుంది. పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు ఆ జిల్లా కోర్టు ఏం చేస్తుందా అనేది సబ్సెక్షన్ 2 లో చెప్తారు. I'll read that for you again. The district court shall on receipt of such copy and amount cost. ఇంకా అరెస్ట్ వారెంట్ ఏం పంపించాలని చెప్పాను, ఆ అరెస్ట్ వారెంట్ కి అయ్యే ఖర్చులు, అరెస్ట్ వారెంట్ కానీ అటాచ్మెంట్ ఆర్డర్ కానీ వాటితో ఆర్డర్ కాపీ పంపిస్తున్నప్పుడు దాంతో పాటే ఖర్చులు ఎంత అవుతాయి, అరెస్ట్ చేయడానికి అయ్యే ఖర్చులు, లేదంటే ఆ ప్రాపర్టీ అటాచ్ చేయడానికి అయ్యే ఖర్చులు ఏమైతే ఉన్నాయో అవి కూడా ఆ ఆర్డర్ తో పాటే ఆ కోర్టులో జమ చేసి ఉంటే ఆ ఖర్చులతో సుద్దా ఈ ఆర్డర్ ని ఈ డిస్ట్రిక్ట్ కోర్టు ఈ పర్టికులర్ కోర్టు ఆ డిస్ట్రిక్ట్ కోర్ట్ కి పంపిస్తుంది అనమాట. సో అప్పుడు ఆ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏం చేస్తుంది అంటే ద డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆన్ రిసీట్ ఆఫ్ సచ్ కాపీ, అది రిసీవ్ చేసుకున్న తర్వాత అండ్ అమౌంట్ ప్లస్ ఆర్డర్ కాపీ రెండు రిసీవ్ చేసుకున్న తర్వాత కాస్ట్ అరెస్ట్ ఆర్ అటాచ్మెంట్ టు బి మేడ్ బై ఇట్స్ ఓన్ ఆఫీసర్స్ ఆర్ బై కోర్ట్ సబార్డినేట్ టు ఇట్ సెల్ఫ్. ఏం చేస్తుంది ఆ పర్టికులర్ జిల్లా కోర్ట్ ఏ కోర్ట్ అయితే ఆర్డర్ రిసీవ్ చేసుకుందో ఆ జిల్లా కోర్ట్ ఏం చేస్తుందంటే స్వయాన తన ఆఫీసర్స్ నే పంపించవచ్చు, తన కోర్టులో ఉండిన ఆఫీసర్స్ నే పంపించి ఆ సో కాల్డ్ అరెస్ట్ ఆర్డర్ అయితే అరెస్ట్, అటాచ్మెంట్ ఆర్డర్ అయితే అటాచ్మెంట్ దాన్ని అమలు పరచవచ్చు అనమాట. లేదు తన సబార్డినేట్ కోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్ బీయింగ్ సుపీరియర్ కోర్ట్, తన సబార్డినేట్ కోర్ట్స్ ఇంకా ఉంటాయి కదా, జేసీజే కోర్ట్స్ కానీ సబ్ కోర్ట్స్ కానీ, ఆ కోర్ట్స్ లో ఏ కోర్ట్స్ కైనా ఆర్డర్ పంపించి అతను ఏ జ్యూరిస్డిక్షన్ నివసిస్తున్నారో ఆ కన్సర్న్ కోర్ట్ కి ఆ పర్టికులర్ కోర్ట్ ని ఆ అరెస్ట్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయమని ఆ పర్టికులర్ జిల్లా కోర్ట్ మళ్ళీ ఆర్డర్ చేయొచ్చు అనమాట, రైట్? అండ్ ఇంకా ఏం ఆర్డర్ చేసిందంటే ఇన్ఫార్మ్ ద కోర్ట్ ఇష్యూడ్ ఆర్ మేక్ సచ్ వారెంట్ ఆర్ ఆర్డర్ ఆఫ్ ద అరెస్ట్ ఆఫ్ సచ్ అటాచ్మెంట్. ఏ కోర్టుకి అయితే అరెస్ట్ వారెంట్ కానీ అటాచ్మెంట్ ఆర్డర్ కానీ ఇష్యూ చేసిందో మళ్ళీ దాన్ని అమలు పరిచారో లేదో అనే రికార్డ్ ఒకటి ఫ్రేమ్ చేసేసి మళ్ళీ ఆ రికార్డ్ ని తిరిగి తిప్పి ఆ ఒరిజినల్ కోర్ట్ కి పంపిస్తుంది అనమాట ఆ పర్టికులర్ జిల్లా కోర్ట్, సెకండ్ కోర్ట్, రైట్? ఇంకా సబ్సెక్షన్ 3 చెబుతుంది ద కోర్ట్ మేకింగ్ అన్ అరెస్ట్ అండర్ దిస్ సెక్షన్ షల్ సెండ్ ద పర్సన్ అరెస్టెడ్ టు ద కోర్ట్ బై which the warrant of arrest was issued unless he shows cause to the satisfaction of the former court why he should not be sent to the latter court. ఇక్కడ ఫార్మర్ కోర్ట్ అంటే ఏమిటి, లాటర్ కోర్ట్ అంటే ఏమిటి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను తెలుసా అండి. ఇక్కడ ఫార్మర్ కోర్ట్ ఏమవుతుంది, లాటర్ కోర్ట్ ఏమవుతుంది anyone? Which court passes the decree is former court, ma'am.
ఒక్కసారి ఆ సెంటెన్స్ చదివి నాకు ఆన్సర్ చెప్పరా ఇఫ్ యూ హ్యావింగ్ దేర్ యాక్ట్ ఇన్ యూర్ హ్యాండ్. సబ్సెక్షన్ 3 లో ఫస్ట్ సెంటెన్స్ చదవండి. ద కోర్ట్ మేకింగ్ ఎన్ అరెస్ట్ అండర్ దిస్ సెక్షన్ షెల్ సెండ్ ద పర్సన్. అరెస్ట్ చేస్తారు కదా, ఇప్పుడు అరెస్ట్ వారెంటే ఇష్యూ చేసింది ఫస్ట్ జిల్లా కోర్ట్. ఈ కన్సర్న్ సెకండ్ జిల్లా కోర్ట్ ఏమైతే ఉందో, ఏ కోర్ట్ అయితే ఆర్డర్ రిసీవ్ చేస్తుందో ఆ పర్టికులర్ కోర్ట్ అరెస్ట్ చేసింది అనుకోండి, లేదంటే అది అటాచ్మెంట్ అయితే అటాచే చేసింది అనుకోండి. లేదు, ఇక్కడ అటాచ్మెంట్ కోసం వదిలేసండి. ఇప్పుడు అరెస్ట్ చేసింది అనుకోండి, అరెస్ట్ చేసిన పర్సన్ ఏం చేయాలంటే తన దగ్గర అట్టే పెట్టుకోదు. ఏ కోర్ట్ అయితే అరెస్ట్ చేయమని ఆర్డర్ ఇచ్చిందో ఆ కోర్టుకి తిరిగి తిప్పి ఆ వ్యక్తిని పంపించేస్తుంది అనమాట కన్సర్న్ కోర్ట్కి. రైట్. ఇంకా ఇదేం చెప్తుంది అంటే, అలా పంపిస్తూ ఏం చెప్తుంది, ఎప్పుడు పంపించవచ్చు అంటే అరెస్ట్ చేసి ఆ వ్యక్తిని ముందు ఒక ఛాన్స్ ఇస్తుంది అనమాట. ఎందుకు అరెస్ట్ చేయకూడదు, నువ్వు షో కాజ్ చూపించు అని చెప్పి అడుగుతుంది అనమాట, మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయకూడదు అని. ఆ వ్యక్తి కన్సర్న్ సరైన రీజన్ ఏదైనా చెప్పారనుకోండి, ఆ వ్యక్తిని ఇఫ్ ఇట్ ఈస్ అ ప్రాపర్ అండ్ జెన్యూన్ రీజన్ అండ్ ద కోర్ట్ ఈస్ సాటిస్ఫైడ్ విత్ దట్ రీజన్, ఆ వ్యక్తిని అరెస్ట్ చేయదన్నమాట. కానీ ఎందుకు అరెస్ట్ చేయలేదు అనే దానికి కూడా రీజన్స్ రికార్డ్ చేసి ఆ కన్సర్న్ కోర్ట్ కి పంపించేసేయాలి. ఇఫ్ ఇట్ అరెస్ట్, ఆ వ్యక్తిని అరెస్టే చేస్తే కనుక ఆ షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఇఫ్ ఈ ఫెయిల్స్ లైక్ అతన్ని అరెస్టే చేయాలని చెప్పి ఆ కోర్ట్ భావిస్తే అరెస్ట్ చేసి ఆ వ్యక్తిని ఆ కన్సర్న్ కోర్ట్ కి పంపించేస్తుంది. ఇంకా పంపించకపోతే కనుక అతను షో కాజ్ అడిగినప్పుడు అతను ప్రాపర్ కాజ్ ఏమైనా చూపిస్తే కనుక అతన్ని అరెస్ట్ చేయదన్నమాట. సో ఇక్కడ ఫార్మల్ కోర్ట్ ఏమవుతుందంటే, ఫస్ట్ ఏ కోర్ట్ అయితే అరెస్ట్ చేస్తుందో ఆ కోర్ట్, లాటర్ కోర్ట్ ఏమవుతుందండి, ఏ కోర్టుకి అయితే పంపించాలో ఆ కోర్ట్ అన్నమాట. అందుకే పదజాలం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ద కోర్ట్ మేకింగ్ ఎన్ అరెస్ట్ అండర్ దిస్ సెక్షన్ షల్ సెండ్ ద పర్సన్ అరెస్టెడ్ టు ద కోర్ట్. అంటే ఇక్కడ ఫస్ట్ ఏ కోర్ట్ కోసం మాట్లాడుతున్నారు? ఫస్ట్ కోర్ట్ ఏమైంది, కోర్ట్ మేకింగ్ ద అరెస్ట్ కదా. The court making an arrest under this section shall send the person arrested to the court. ఇది సెకండ్ కోర్ట్ ఏమో, ఆ ఫస్ట్ ఏ కోర్ట్ అయితే ఆర్డర్ జారీ చేసిందో ఆ కోర్ట్ అనమాట. టు ద కోర్ట్ బై విచ్ ద వారెంట్ ఆఫ్ అరెస్ట్ వాజ్ ఇష్యూడ్ అన్లెస్ హీ షోస్ కాజ్. ఎప్పుడు దాకా అరెస్ట్ చేయకుండా ఉండొచ్చు అంటే, అతను ఏమైనా ప్రాపర్ కాజ్ చూపిస్తే అరెస్ట్ చేయడం అనమాట. అన్లెస్ హీ షోస్ కాజ్ టు ద సాటిస్ఫాక్షన్ ద ఫార్మల్ కోర్ట్. ఇక్కడ ఫార్మల్ కోర్ట్ ఏమయ్యే, ఏ కోర్ట్ అయితే అరెస్ట్ చేస్తోందో, అరెస్ట్ చేయడానికి వచ్చిందో ఆ కోర్ట్ అనమాట. రైట్. టు ది సాటిస్ఫాక్షన్ ద ఫార్మల్ కోర్ట్. తో ఏ కోర్ట్ సాటిస్ఫై అవ్వాలి, ఏ కోర్ట్ అయితే అరెస్ట్ వారెంట్ ని జారీ చేయడానికి వస్తోందో, అంటే అమలు పరచడానికి వస్తోందో ఆ కోర్టుకి ఆ కన్సర్న్ పర్సన్, ఏ వ్యక్తిని అయితే అరెస్ట్ చేయబోతున్నారో ఆ పర్సన్ ప్రాపర్ కాజ్ కనుక చూపిస్తాను, అన్ని రీజన్ కి అరెస్ట్ చేయకండి, నేను డబ్బు కట్టేస్తానో, లేదంటే ఏదో నేనేం పారిపోలేదనో, లేదంటే నాకు అక్కడ ఆల్రెడీ ప్రాపర్టీస్ ఉన్నాయనో, లేదా నేను జస్ట్ ఏ మీటింగ్ కో వచ్చాను మళ్ళీ ఇప్పుడు సాయంత్రం వెళ్ళిపోతానో, ఇట్లా ఏదైనా ప్రాపర్ కాజ్. ఇట్ డిపెండ్స్ ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ది కేస్ అగైన్. సో అతను ఏమైనా ప్రాపర్ కాజ్ చూపించి ఏ కోర్ట్ అయితే అరెస్ట్ చేయడానికి వస్తుందో, ఆఫీసర్ని పంపించిందో ఆ కోర్ట్ కనుక సాటిస్ఫై అయితే కనుక అప్పుడైతే అరెస్ట్ చేయదు. లేదంటే అరెస్ట్ చేసి ఏ కోర్ట్ అయితే ఆర్డర్ జారీ చేసిందో అరెస్ట్ చేయమని ఆ కోర్టుకి ఈ వ్యక్తిని ఫార్వర్డ్ చేసేస్తుంది అని చెప్తుంది. రైట్. షోస్ కాజ్ టు ద సాటిస్ఫాక్షన్ ద ఫార్వర్డ్ కోర్ట్ వై హీ షుడ్ నాట్ బి సెంట్ టు ద లాటర్ కోర్ట్. లాటర్ కోర్ట్ ఇక్కడ ఏ కోర్ట్ అయితే ఏ కోర్ట్ అయితే ఫస్ట్ ఆర్డర్ పాస్ చేసిందో అతను అరెస్ట్ చేయమని ఆ కోర్ట్ అనమాట. షల్ బి సెంట్ టు ద లాటర్ కోర్ట్. అది ద స్పెల్లింగ్ కూడా గుర్తు పెట్టుకోవాలి. LATR లాటర్ అంటే తరువాత, LATTER లాటర్ అంటే తరువాతది. రైట్. లాటర్ కోర్ట్ ఆర్ for satisfying any decree that may be passed against him by that court in either of which cases, అంటే అరెస్ట్ కేసులో అయినా సరే, అటాచ్మెంట్ కేసులో అయినా సరే, the court making the arrest shall release him. సో అది కనుక సాటిస్ఫై అయిపోతే కనుక అతన్ని రిలీజ్ చేసేస్తుంది అని చెబుతుంది అనమాట. అరెస్ట్ చేసి ఇన్ కేస్ అతను కనుక ప్రాపర్ కాజ్ చూపిస్తే అరెస్ట్ చేసిన నెక్స్ట్ మినిట్ అది వదిలేస్తుంది అని చెబుతుంది. రైట్. అది సబ్సెక్షన్ 3. ఎస్. గవర్నమెంట్ స్కూల్ బుక్స్ మీ దగ్గర ఉంటాయా, టెక్స్ట్ బుక్స్? ఉండవండి. నివాస్ గారు మ్యూట్ చేసుకోరా ప్లీజ్. మీకు అంతేనా? చలో subsection 4 చూస్తే, subsection 4 of 136, where a person to be arrested or movable property to be attached under this section is within the local limits of the ordinary original civil jurisdiction of the High Court of the Judicature of Fort William in Bengal or at Madras or at Bombay, the copy of warrant of arrest or the order of attachment
and the probable amount of cause of arrest or attachment shall be sent to the court of small causes of Calcutta, Madras, or Bombay, as the case may be, and the court on receipt of the copy and amount shall proceed as if it were the district court. పైన ఏం చెప్పుకున్నాం, ఇప్పుడు ఒక కోర్టులో జ్యూరిస్డిక్షన్ లేకపోతే ఏ కోర్టులో, ఏ డిస్ట్రిక్ట్ కోర్టు జ్యూరిస్డిక్షన్ లో ఆ వ్యక్తికి ప్రాపర్టీ ఉన్నిందో లేదా వారు నివసిస్తున్నారో ఆ డిస్ట్రిక్ట్ కోర్ట్ కి ఆర్డర్ పంపిస్తే ఆ డిస్ట్రిక్ట్ కోర్టు అరెస్ట్ వారెంట్ అదే అరెస్ట్ చేస్తుంది, లేదంటే అది ప్రాపర్టీ అటాచ్ చేస్తుంది అని పైన చదువుకున్నాం కదా. కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే, ఏ కోర్టుకైతే ఫస్ట్ కోర్టు అలాంటి ఆర్డర్ పంపించిందంటే ఆ వ్యక్తి ఏ వ్యక్తిని అయితే అరెస్ట్ చేయాలో లేదంటే ఏ వ్యక్తి యొక్క ప్రాపర్టీ అటాచ్ చేయాలో అతను హైకోర్ట్స్ జ్యూరిస్డిక్షన్ లో నివసిస్తూ ఉండుంటే, ఏం హైకోర్ట్స్ అంటే, ఒకటి హైకోర్ట్ ఆఫ్ కాల్కటా, ముంబై ఆర్ మద్రాస్, చెన్నై. ఇప్పుడు చెన్నై ముంబై అంటారు కదా, నోటీస్ చేసుకోండి. సో ఈ 3 కోర్ట్స్ లో ఏ కోర్ట్స్ జ్యూరిస్డిక్షన్ లో అయినా సరే వారు నివసిస్తూ ఉంటుంటే అప్పుడు స్ట్రైట్ అవే హైకోర్టుకి ఆర్డర్ పంపించింది. బికాస్ హైకోర్ట్ బీయింగ్ ఎ సుపీరియర్ కోర్ట్, లోయర్ కోర్ట్ కెనాట్ ఆర్డర్ హైకోర్ట్ టు డూ సమ్ వర్క్ కదా. సో అందుకని ఏం చేస్తుందంటే ఆ హైకోర్టుకి పంపించదు, ఆ హైకోర్టు జ్యూరిస్డిక్షన్ లో ఉండిన స్మాల్ కాజెస్ కోర్ట్ ఏమైతే ఉంటుందో ఆ కోర్టుకి ఈ ఆర్డర్ పంపిస్తుంది. అదేంటండి మరి డిస్ట్రిక్ట్ కోర్ట్ కి కదా పంపించాలి, స్మాల్ కాజెస్ కోర్ట్ చాలా చిన్నది కదా అంటే, ఎస్, కానీ ఆ స్మాల్ కాజెస్ కోర్ట్ ఏమైతే ఉన్నిందో అది డిస్ట్రిక్ట్ కోర్ట్ లానే యాక్ట్ చేస్తుంది అని చెబుతుంది అనమాట. అంతే ఈ సబ్సెక్షన్ 4, రైట్? క్లియరా అండి? ఎస్ మేడం. చాలు, వెరీ గుడ్. సో ఇక్కడ ప్రిసెప్ట్ ఎందుకు చదువుకున్నాం? ప్రిసెప్ట్ అనేది ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ లో మాత్రమే వస్తుంది. ఇది ఇతరత్ర ఏ ప్రొసీడింగ్స్ లో అయినా సరే రావచ్చు, ఏ ప్రొవిజన్ కింద అయినా రావచ్చు, రైట్ అండి? అది బేసిక్ డిఫరెన్స్. ఓకే, దిస్ ఇస్ అబౌట్ 136. ఇఫ్ దిస్ ఇస్ క్లియర్, విల్ గో టు 137. ఎస్ మేడం. ఓకే, చలో 137 ఏం చెప్తుంది? లాంగ్వేజ్ ఆఫ్ సబార్డినేట్ కోర్ట్స్. సబార్డినేట్ కోర్ట్స్ లాంగ్వేజ్ ఏమి ఉండాలి అనేది సెక్షన్ 137 చెప్తుంది. The language which on the commencement of the court is the language of any court subordinate to the concerned high court. అంటే చాలా హైకోర్ట్స్ ఉంటాయి కదా, ఏ హైకోర్ట్ జ్యూరిస్డిక్షన్ లోనైనా సబ్ కోర్ట్స్ అన్నమాట. ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్ ఇంట్రడ్యూస్ అయిన టైంలోను అవి ఏ లాంగ్వేజ్ అయితే ఫాలో అవుతున్నాయో ఆబ్వియస్ గా ఆ లాంగ్వేజ్ ఆ సబార్డినేట్ కోర్ట్స్ లాంగ్వేజ్ కింద, ఒఫీషియల్ లాంగ్వేజ్ కిందనే ఉండిపోతాయి. అన్లెస్ అండ్ అంటిల్ స్టేట్ గవర్నమెంట్ ఏదైనా సరే ఒక నోటిఫికేషన్ ద్వారా ఆ లాంగ్వేజ్ మారిస్తే తప్పితే సివిల్ ప్రొసీజర్ కోడ్ వచ్చే నాటికి, అమలులోకి వచ్చే నాటికి ఏ కన్సర్న్ హైకోర్ట్స్ లోను ఆ సబ్ కోర్ట్స్ ఏమైతే ఉంటున్నాయో సబార్డినేట్ కోర్ట్స్ ఏ లాంగ్వేజ్ అయితే ఫాలో అవుతున్నాయో అవి అఫీషియల్ లాంగ్వేజ్ కింద ఉండిపోతాయని సింపుల్ గా చెప్తుంది సబ్సెక్షన్ 1 of 137. The language which on the commencement of the court is the language of the court subordinate to the high court shall continue to be the language of such subordinate court until the state government otherwise directs. State government ఇతరత్ర ఆ లాంగ్వేజ్ అది కాదు ఇది అని చెప్పి అదేమైనా వేరే లాంగ్వేజ్ ప్రిస్క్రైబ్ చేస్తే తప్పితే కోడ్ వచ్చే నాటికి సబార్డినేట్ కోర్ట్స్, ఒక కన్సర్న్ హైకోర్టు జ్యూరిస్డిక్షన్ లో ఉండిన సబార్డినేట్ కోర్ట్స్ ఏ లాంగ్వేజ్ అయితే ఫాలో అవుతున్నాయో అదే లాంగ్వేజ్ అఫీషియల్ లాంగ్వేజ్ కింద కంటిన్యూ అయిపోతుంది అని చెప్పారన్నమాట. రైట్, అండ్ దెన్ సబ్సెక్షన్ 2 చెప్తుంది, the state government may declare what shall be the language of any such court and in what character applications to and proceedings in such court shall be written. See, applications అయి పెట్టుకుంటాం కదా కోర్టుకి, అవి ఏ లాంగ్వేజ్ లో ఉండాలి అనేది ఆబ్వియస్ గా స్టేట్ గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది. వాట్ షల్ బి ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఎనీ కోర్ట్ అని చెబుతుంది అనమాట. సో ఇక్కడ కన్సర్న్డ్ థింగ్ ఏమిటంటే, వాట్ ఈస్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ కన్సర్న్ ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ కోర్ట్స్ అండి? తెలుగు మేడం. ఇంగ్లీష్. తెలుగు. ఎక్కడ చెప్పారండి? ఇంగ్లీష్ మేడం. ఉర్దూ మేడం. తిరుపతి గారు, సబార్డినేట్ కోర్ట్స్ అఫీషియల్ లాంగ్వేజ్ అండి. What is the language of a subordinate court? To the High Court of Andhra Pradesh. Telugu. ఎక్కడ చెప్తారు? Where can we find the provision for that? High Court English madam, subordinate court Telugu madam. Option madam. All high courts and supreme courts official language obviously remains to be English అండి. అది ఎక్కడ చెప్తారు? అది కూడా కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ ఆర్టికల్ 138 లో చెబుతుంది అనమాట. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లైక్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ హై కోర్ట్స్ అండ్ సుప్రీం కోర్ట్ షాల్ బి ఓన్లీ అండ్ ఓన్లీ ఇంగ్లీష్ అని, రైట్?
అందుకే ఇక్కడ సబార్డినేట్స్ కోసం ఈ కోడ్ మెన్షన్ చేస్తుంది అనమాట. సబార్డినేట్ కోడ్స్ లాంగ్వేజ్ ఏంటంటే సిపిసి వచ్చే నాటికి ఏముంటే అదే లాంగ్వేజ్, లేదంటే స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్తే అదే లాంగ్వేజ్ అని. సో మన లాంగ్వేజ్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే మనకి ఒక యాక్ట్ ఉంది, ఏపీ ఒఫిషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ ఆఫ్ 1966. అందులో రాసి ఉంటుంది మన కోర్స్ యొక్క ఒఫిషియల్ లాంగ్వేజ్ ఏంటా అని. అందులో సెక్షన్ 2లో చెప్తారు తెలుగు, ఆబ్వియస్లీ బికాస్ ఆర్స్ ఇస్ ఎ తెలుగు స్టేట్ విల్ బి ద ఒఫిషియల్ లాంగ్వేజ్. కానీ అదర్ దాన్ తెలుగు, ఉర్దూ సెకండ్ ఒఫిషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఫ్యూ డిస్ట్రిక్ట్స్ అని చెప్తారు. కడప, గుంటూరు, హైదరాబాద్, కర్నూలు, మెదక్, నిజామాబాద్ అండ్ వన్ మోర్ డిస్ట్రిక్ట్, సారీ హైదరాబాద్ అండ్ రంగారెడ్డి కూడా, బికాస్ ఇది బైఫర్కేషన్ ముందు యాక్ట్ కదా. సో హైదరాబాద్ అండ్ రంగారెడ్డికి కూడా ఉర్దూ షల్ బి ది సెకండ్ ఒఫిషియల్ లాంగ్వేజ్ అని చెప్పి అందులో రాసి ఉంటుందండి. ఏపీ ఒఫిషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ లో రాసి ఉంటుంది అనమాట. రైట్. సో జనరల్ గా అన్ని ప్రొసీడింగ్స్, కోర్ట్ యొక్క అన్ని ప్రొసీడింగ్స్ ఒఫిషియల్ లాంగ్వేజ్ ఏవైతే ఉందో కోర్ట్ యొక్క ఒఫిషియల్ లాంగ్వేజ్ అందులో జరగాలి. బట్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ వే ఆఫ్ ఫాలోయింగ్ ఇంగ్లీష్. రైట్. ఇంకా ఎస్ దర్స్ నథింగ్ ఇన్ దిస్. సారీ ఇందాక ఆర్టికల్ 138 అని చెప్పాను. 138 కాదు, 348 వన్ చెప్తుంది లైక్ ఆల్ ప్రొసీడింగ్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ ఎవ్రీ హైకోర్ట్ షాల్ బి ఇంగ్లీష్ అన్నట్టు. అండ్ ఇంకా సబ్సెక్షన్ 3 చెప్తుంది వేర్ దిస్ కోర్ట్ రిక్వైర్స్ ఆర్ అలౌస్ ఎనీథింగ్ అదర్ దాన్ రికార్డింగ్ ఆఫ్ ఎవిడెన్స్ టు బి డన్ ఇన్ రైటింగ్ ఇన్ ఎనీ సచ్ కోర్ట్, such writing shall be in English. But if any party or his pleader is unacquainted with English, a translation into the language of the court shall, at his request, be supplied to him, and the court shall make such order as it thinks fit in respect of the payment of such cost of translation. ఇక్కడ ఏం చెప్తుందంటే ఒక పర్టికులర్ హైకోర్టు లోను ఒక పర్టికులర్ జడ్జిని స్టేట్ గవర్నమెంట్ అయితే ఆర్డర్ ఇస్తూ డైరెక్షన్స్ అయినా పాస్ చేయొచ్చట. ఏమని, ఆ పర్టికులర్ జడ్జ్ తన కోర్టులో జరిగే ప్రొసీడింగ్స్ లో ఆ పర్టికులర్ యునో కేస్ కి సంబంధించి అయినా సరే, లేదంటే జనరల్ ప్రొసీడింగ్స్, ఆల్ ప్రొసీడింగ్స్ అయినా సరే చేస్తున్నప్పుడు ఎవిడెన్స్, మోర్ పర్టికులర్లీ ఎవిడెన్స్ రికార్డ్ చేస్తున్నప్పుడు ఇంగ్లీషే ఒఫిషియల్ లాంగ్వేజ్ కింద వాడాలి అని చెప్పి, అంటే ఎవిడెన్స్ షుడ్ బి రికార్డెడ్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పి ఆ ఒక పర్టికులర్ జడ్జ్ కి స్టేట్ గవర్నమెంట్ ఆర్డర్ అయితే ఇవ్వచ్చు అని చెప్పి చెబుతుంది అనమాట. స్టేట్ గవర్నమెంట్ కాదు, హైకోర్ట్. The High Court may by notification the High Court may by notification the official gazette direct with respect to any judge specified in the notification or falling under any description set forth. Excuse me for a moment. Actually, I was dealing with subsection 3 kada, so I was right. Where this court requires and allows any other thing, ante see ఏ కోర్ట్ అయినా సరే ఒక పర్టికులర్ ప్రొసీడింగ్ ఇంగ్లీష్ లోనే జరగాలి. ఆఫీషియల్ లాంగ్వేజ్ అంటే ఆ లోకల్ లాంగ్వేజ్ ఏమైతే ఉందో లోకల్ లాంగ్వేజ్ లో కాకుండా ఒక ప్రొసీడింగ్ ఇంగ్లీష్ లోనే జరగాలి అని చెప్పినప్పుడు ఆ పార్టీస్ ఎవరైతే ఉండినారో ఎవిడెన్స్ ఇవ్వాల్సి ఉండినా ఏదైనా సరే ఇంగ్లీష్ లోనే ఇవ్వాల్సి ఉండే, అప్లికేషన్స్ కూడా ఇంగ్లీష్ లోనే పెట్టుకోవాల్సి ఉండే అని చెప్పి ఇది చెప్తుంది. ఇన్ కేస్ అ పార్టీ డజంట్ అండర్స్టాండ్ ఇంగ్లీష్, అప్పుడు ఏమిటి అంటే ట్రాన్స్లేటర్ ని ప్రొవైడ్ చేస్తారు. అంటే ట్రాన్స్లేషన్ కి అయిన ఖర్చులన్నీ ఆ పార్టీనే పెట్టుకోవాలి అని చెప్పి సబ్సెక్షన్ 3 చెప్తుంది అనమాట. సో అదే సిమిలర్ సార్ట్ ఆఫ్ థింగ్ ఏమో 138 లో కూడా ఉంటుంది. కానీ ఇక్కడ 138 లో ఏం చెప్తుందంటే హైకోర్టు ఆర్డర్ ఇష్యూ చేస్తుంది అనమాట ఒక పర్టికులర్ జడ్జ్ కి. ఏదైనా ఒక ప్రొసీడింగ్ లోను ఎవిడెన్స్ రికార్డ్ చేస్తున్నప్పుడు ఎవిడెన్స్ షుడ్ బి రికార్డెడ్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పి చెబుతుంది అనమాట. చెబుతూ ఏదైనా ఒక డైరెక్షన్ పాస్ చేయొచ్చు అని చెప్పి 138 చెప్తుంది. పవర్ ఆఫ్ హైకోర్ట్ టు రిక్వైర్ ఎవిడెన్స్ టు బి రికార్డెడ్ ఇన్ ఇంగ్లీష్. ఇది ఎందుకు ఇట్లా పర్టికులర్ గా చెప్పింది అంటే దిస్ ఈస్ అన్ యాక్ట్ విచ్ బిలాంగ్స్ టు 19th century కదా, 1909 లో కదా వచ్చింది అమల్లోకి ఇది. సో అప్పుడు కన్సర్న్ హైకోర్ట్స్ ఏమైతే ఉండినాయో అప్పుడప్పుడు దే మే బి యూసింగ్, మనకి కాన్స్టిట్యూషన్ ఎప్పుడు వచ్చింది 1950 కదా అమల్లో వచ్చింది. సో ప్రయర్ టు దట్ హైకోర్ట్స్, కన్సర్న్ హైకోర్ట్స్ మే బి యూసింగ్ సమ్టైమ్స్ లోకల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారేమో. సో అలాంటి తరుణంలోనూ కొన్ని సెకండ్ స్టాన్సెస్ డిమాండ్
ఎవిడెన్స్ మాత్రం పర్టికులర్ గా ఇంగ్లీష్ లోనే రికార్డ్ చేయాలి అని చెప్పి హైకోర్టు ఒక కన్సర్న్ జడ్జ్ అయితే ఆర్డర్ చేయొచ్చు అని చెప్పి చెబుతుంది అనమాట. ఇన్ కేస్ మళ్ళీ ఆ వ్యక్తికి ఆ లాంగ్వేజ్ తెలియకపోతే ఏంటి, ఇంగ్లీష్ తెలియకపోతే ఏంటి అంటే మళ్ళీ ట్రాన్స్లేటర్ ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రాన్స్లేషన్ అయిన ఖర్చులన్నీ ఆ వ్యక్తినే పెట్టుకోవాలన్నమాట. రైట్. The High Court may by notification the official gazette direct with respect to any judge specified in the notification of falling under any description set forth therein. The evidence in cases in which the appeal is allowed shall be taken down in English language and in the manner prescribed. ఏదైనా ఒక పర్టికులర్ మేనర్ లో రికార్డ్ చేయాలని చెప్తే అదే మేనర్ లో ఎవిడెన్స్ కి సంబంధించి మాత్రమే ఎవిడెన్స్ అట్లనే రికార్డ్ చేయాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే రికార్డ్ చేయాలని చెప్పి హైకోర్టు ఏదైనా కన్సర్న్డ్ హైకోర్టు జడ్జ్ ని ఆర్డర్ చేయొచ్చు అని చెప్పి సెక్షన్ 138 చెబుతుంది అనమాట. అండ్ సబ్ సెక్షన్ 2 says where a judge is prevented by any sufficient reason for complying with the direction under subsection 1. Subsection 1 కింద ఆ డైరెక్షన్ రిసీవ్ చేసుకున్న పర్టికులర్ జడ్జ్ ఎవరైతే ఉండినారో వారు ఆ డైరెక్షన్ తో కంప్లై చేయకపోతే, అంటే వారు ఇంగ్లీష్ లోను రికార్డ్ చేయలేకపోతే, ఎందుకు చేయలేదో రీజన్ మెన్షన్ చేయాలట. ఇంగ్లీష్ లో ఎందుకు రికార్డ్ చేయలేకపోయారో ఆ కన్సర్న్ జడ్జ్ రీజన్ మెన్షన్ చేయాలి ఆ కన్సర్న్ హైకోర్ట్ అని చెప్పి చెప్తున్నారు. వేరే జడ్జెస్ ప్రివెంటెడ్ బై ఎనీ సఫిషియంట్ రీజన్, ఏదైనా ప్రాపర్ రీజన్ ఉంది ఇంగ్లీష్ లో రికార్డ్ చేయలేకపోవడానికి అనమాట. సో వేరే జడ్జెస్ ప్రివెంటెడ్ బై ఎనీ సఫిషియంట్ రీజన్ ఫ్రమ్ కంప్లైంగ్ విత్ ద డైరెక్షన్. పైన సబ్సెక్షన్ 1 లోను హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ఏ డైరెక్షన్ ఇచ్చింది, ఎవిడెన్స్ ఇంగ్లీష్ లో రికార్డ్ చేయమని. అట్లా ఇంగ్లీష్ లో రికార్డ్ చేయలేని పక్షంలో రికార్డ్ రీజన్. రైట్. సో ఎందుకు రికార్డ్ చేయలేకపోయారో ఆ రీజన్ ని కూడా మెన్షన్ చేస్తూ అండ్ కాజ్ ఎవిడెన్స్ టు బి టేకెన్ డౌన్ ఇన్ రైటింగ్ ఫ్రమ్ హిస్ డిక్టేషన్ ఇన్ ద ఓపెన్ కోర్ట్. వారు అంటే ఆ కన్సర్న్ పర్సన్ ఏ లాంగ్వేజ్ లో అయితే ఇస్తున్నారో ఓపెన్ కోర్ట్ లోను అతని డిక్టేషన్ స్వయాన ఆ జడ్జ్ నే తీసుకోవాలన్నమాట. హి షుడ్ రికార్డ్ ద రీజన్ అండ్ కాజ్ ఎవిడెన్స్ టు బి టేకెన్ డౌన్ ఇన్ రైటింగ్ ఫ్రమ్ హిస్ డిక్టేషన్ ఇన్ ద ప్రాపర్ కోర్ట్. రైట్. అతను డిక్టేట్ చేస్తూ ఉంటారు, ఆ కన్సర్న్ పర్సన్ టైప్ చేస్తుంటారు. సో ఇట్ షుడ్ బి డన్ ఇన్ ఓపెన్ కోర్ట్ అని చెప్పి చెబుతుంది సబ్సెక్షన్ 2. రైట్. అండ్ దెన్ 139 చెప్తుంది ఓత్ ఆన్ ఎఫిడవిట్ బై హోమ్ టు బి అడ్మినిస్టర్డ్. సో వి ఆల్ నో లైక్ మన ఎఫిడవిట్స్ ఇస్తున్నప్పుడు స్వాన్ ఎఫిడవిట్స్ ఇస్తాం కదా, ఎఫిడవిట్ ఇస్తున్నప్పుడు మన ఓత్ తీసుకొని ఆ కన్సర్న్ పర్సన్ ఎవరైతే ఎఫిడవిట్ ఇస్తున్నారో ఆ కన్సర్న్ పర్సన్ ఓత్ తీసుకొని అప్పుడు అఫిడవిట్ కోర్టులో ప్రెజెంట్ చేస్తారులే. ఎందుకు ఇది అంటే నేను రీజన్ కూడా చెప్పాను. అఫిడవిట్ ఎందుకు మోర్ పర్టికులర్ గా ప్రతి ప్రొసీడింగ్ కి ప్రిస్క్రైబ్ చేసింది కోడ్ అంటే ఇనిషియల్ గా లేదండి, ఇది 1976 అమెండ్మెంట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎందుకంటే పార్టీస్ అన్ని ఫాల్స్ థింగ్స్ చెప్తున్నారు, కోర్టులో ఫిక్షిషియస్ ఆర్ వెక్సేషియస్ ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి కాబట్టి జస్ట్ ప్రివెంట్ దట్ ఏం చేశారంటే ఈ ప్రొవిజన్ ఇంట్రడ్యూస్ చేశారు అనమాట. ఎవరు కోర్టులో నోరిపి ఏం చెప్పినా సరే దట్ షుడ్ బి ఓన్లీ త్రూ అఫిడవిట్ అని. అఫిడవిట్ లోను స్వాన్ చేసి అంటే మళ్ళీ అఫిడవిట్ లో ఉండిన కంటెంట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ నాకు తెలిసి నేను నమ్ముతున్నాను అవి నిజమేనని చెప్పి ఓత్ కూడా తీసుకొని అది ప్రమాణ స్వీకారం చేసి అప్పుడు అఫిడవిట్ ప్రెజెంట్ చేస్తారు కదా. సో అట్లా కోర్టులోను ఓత్ తీసుకొని ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు వారు కనుక అబద్ధం చెప్తున్నారు అని తెలిస్తే దట్ పర్సన్ కెన్ బి ప్రాసిక్యూటెడ్ అండర్ సెక్షన్ 191 ఆఫ్ ప్రీవియస్ ఐపీసీ, ఆ లవంగ్ ఐపీసీ. రైట్. భారతీయ న్యాయ సంహిత కింద ఏం పెట్టారో తర్వాత చూద్దామండి. సో ఐపీసీలో సెక్షన్ 191 కింద అయితే ఆ వ్యక్తిని అయితే అబద్ధం సాక్ష్యం ఇస్తే అబద్ధం మాటలు చెప్పిన అబద్ధం స్టేట్మెంట్స్ ఇచ్చిన కోర్టులోను అఫిడవిట్ ద్వారా హీ క్యాన్ బి ప్రాసిక్యూటెడ్ ఫర్ పెర్జురీ. కోర్టులో అబద్ధం చెప్పినందుకు హీ క్యాన్ బి ప్రాసిక్యూటెడ్ అండ్ అతనికి అప్ టు 7 years అంతలోపైన ఇంప్రిజన్మెంట్ పడొచ్చు అనమాట. సో అందుకని ప్రజలందరూ భయభక్తులతో ఉంటారు, అబద్ధాలు చెప్పరు కోర్టుకు వచ్చని ఆ ప్రొవిజన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం అఫిడవిట్ ఇచ్చినప్పుడు ఓత్ కూడా తీసుకోవాలండి కదా. సో ఆ ఓత్ కోర్టులోను ఎవరు అడ్మినిస్టర్ చేస్తారు, ఎవరు ఒట్టు వేయిస్తారు అనేది ఈ సెక్షన్ చెప్తుంది అనమాట. సెక్షన్ 139. ఇన్ ద కేస్ ఆఫ్ ఎనీ అఫిడవిట్ అండర్ దిస్ కోర్ట్ ఎనీ కోర్ట్ ఆర్ మ్యాజిస్ట్రేట్, ఒకటి ఏ కోర్ట్ అయినా సరే లేదంటే మ్యాజిస్ట్రేట్ గారైనా సరే, ఆర్ ఎనీ నోటరీ అపాయింటెడ్ అండర్ నోటరీస్ యాక్ట్ కింద రికార్డ్ రిజిస్టర్ చేయించుకున్న వ్యక్తి ఎవరైనా సరే నోటరైజ్డ్ పర్సన్ ఆ వ్యక్తి అయినా ఓత్ అడ్మినిస్టర్ చేయొచ్చు. లేదా ఎనీ ఆఫీసర్ ఆర్ పర్సన్
whom a high court may appoint in his behalf. ఆ కన్సర్న్ హైకోర్ట్ ఏ కోర్ట్ అయితే ఏ కోర్టులో అయితే ప్రొసీడింగ్స్ జరుగుతున్నదో అదే హైకోర్ట్ కి ఏ హైకోర్ట్ కి సబార్డినేట్ కోర్టు ఆ హైకోర్ట్ కనుక ఏదైనా ఒక పర్టికులర్ పర్సన్ ని ఆ పర్టికులర్ కోర్ట్ కి అపాయింట్ చేసి ఈ వ్యక్తి ఓత్ అడ్మినిస్టర్ చేస్తారు అని చెప్పి ఆఫీషియల్ పొజిషన్ కి అతనికి ఇస్తే ఆ వ్యక్తి అయితే ఆ ఓత్ ని ఎగ్జిక్యూట్ చేపిస్తాడనమాట. అండ్ దెన్ సి చెప్తుంది ఎనీ ఆఫీసర్ అపాయింటెడ్ బై ఎనీ అదర్ కోర్ట్ విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ జనరలీ ఆర్ స్పెషల్ ఎంపవర్డ్. ఇందాక హైకోర్టు ఎంపవర్ చేసింది, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కనుక ఎవరైనా వ్యక్తిని అపాయింట్ చేస్తే అటువంటి వ్యక్తి కూడా ఆ ఓత్ ని అడ్మినిస్టర్ చేయొచ్చు అని. 4 పర్సన్స్ అడ్మినిస్టర్ చేయొచ్చు. ఎవరెవరట? కోర్ట్ కానీ మాజిస్ట్రేట్ కానీ. కోర్ట్ అని ఎందుకంటారంటే ఇట్ మే బి ఎనీ కోర్ట్ కదా, డిస్ట్రిక్ట్ కోర్ట్ కూడా రావచ్చు కదా, లేదంటే సివిల్ కోర్ట్ కూడా రావచ్చు కదా, అందుకని కోర్ట్ అనే పదం వాడతారు ఇక్కడ. ఎనీ కోర్ట్ ఆర్ మ్యాజిస్ట్రేట్, రైట్? మ్యాజిస్ట్రేట్ బిలాంగ్స్ ఓన్లీ టు క్రిమినల్ కోర్ట్స్, రైట్? సో ఎనీ కోర్ట్ ఆర్ మ్యాజిస్ట్రేట్ ఆర్ ఎనీ నోటరైజ్డ్ పర్సన్ ఎవరైనా సరే, లేదంటే హైకోర్ట్ అపాయింట్ చేసిన ఏ పర్సన్ అయినా సరే, లేదంటే స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన ఏ పర్సన్ అయినా సరే అఫిడవిట్ ఇస్తున్నప్పుడు కోర్టులోనూ వ్యక్తితోనూ ఓత్ అడ్మినిస్టర్ చేయించవచ్చు అనమాట. ఇది సంగతి. ఇది కాకుండా మనకి ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే మనకి ఓత్స్ యాక్ట్ అని ఒకటి ఉంటుందండి. అందులో హార్డ్లీ 9 సెక్షన్స్ ఉంటాయి. ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉండి ఫ్రీ టైం ఉంటే ఒకసారి అది కూడా చదువుకుంటే దీంతో పాటు ప్యారలల్ గా will get a better understanding of this oath and all, right? So coming to 140, assessors in cases of salvage, etc. Now we have to know what the salvage is. In any admiralty or vice admiralty cause of salvage, towage or collision, the court, whether it be exercising its original jurisdiction or its appellate jurisdiction, may, if it thinks fit, and shall upon request of either party to such cause summon to its assistance, ఎవరిని summon చేస్తుందట ఏ కోర్ట్ అయినా సరే, I'll tell you, in such manner as it may direct or as may be prescribed to competent assessors. So ఇట్లా చదివితే ఇది అర్థం కాదు. I'll tell you what it is like. Admiralty or vice admiralty jurisdiction. Admiralty అంటే admiral అనేది ఒక పోస్ట్ అన్నమాట, highest post belonging to the navy. సో నావీకి సంబంధించి ఏవైనా కోర్ట్స్ ఉంటాయి కదా, we call that as admiralty jurisdiction or admiral courts అన్నమాట. సో ఆ కోర్ట్స్ కి పర్టికులర్ గా నావీకి సంబంధించి మాత్రమే ప్రొవిజన్ ఇది అనమాట. సో ఇన్ ఎనీ అడ్మిరాలిటీ అంటే ఆ కన్సర్న్ ఆ నావీ జ్యూరిస్డిక్షన్ ఏమైతే ఉంటుందో ఆ కన్సర్న్ కోర్ట్ అనమాట. ఇన్ ఎనీ అడ్మిరాలిటీ ఆర్ వైస్ అడ్మిరాలిటీ, వైస్ అడ్మిరల్ కానీ అడ్మిరల్ కానీ ఏ కోర్టులో అయితే వారి పవర్స్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు అది అడ్మిరాలిటీ ఆర్ వైస్ అడ్మిరాలిటీ అవుతుంది అనమాట. సో ఇన్ ఎనీ అడ్మిరాలిటీ ఆర్ వైస్ అడ్మిరాలిటీ కాజ్ ఆఫ్ సాల్వేజ్, టోవేజ్, కొలిషన్. మళ్ళీ ఇవి ఏమిటి అన్ని చాలా విచిత్రమైన పదాలు అనుకుంటే, నో, దే ఆర్ నాట్ దట్ కాంప్లికేటెడ్. సాల్వేజ్, ఓకే, అండ్ టోవేజ్ అండ్ కొలిషన్, ఇవన్నీ ఈ పదం అంటే ఏమిటంటే, ఏదైనా షిప్స్ హై సీస్ లోను మునిగిపోతున్నా, లేదంటే అవి ఏమైనా దేనికైనా గుద్దుకొని డ్యామేజ్ అయినప్పుడు రెస్క్యూ టీమ్స్ వెళ్తాయి కదా, వేరొక షిప్ వచ్చి అందులో ఉండే ప్రాపర్టీని కానీ మనుషుల్ని కానీ రెస్క్యూ చేయడానికి ట్రై చేస్తుంది కదా. సో ఏదైతే రెస్క్యూ చేస్తుందో దాన్ని సాల్వేజ్ అని చెప్పి పిలుస్తాం, రైట్? అది ఆ రెస్క్యూ చేసిన పనులు ఏమైతే ఉంటాయో దాన్ని సాల్వేజ్ అని చెప్పి పిలుస్తాం. అంటే స్టోరేజ్ అంటే ఏమిటి అంటే, మనం రోడ్డు మీద చూస్తాం, ఏదైనా ఒక వెహికల్, కారు ఆగిపోయినప్పుడు ఇంకొక వెహికల్ వచ్చి దాన్ని లాక్కొని వెళ్తుంది, లేదంటే తాడు కట్టో. ఇప్పుడైతే మనకి ఇన్క్లైనర్స్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి వాట్ వి కాల్ క్రేన్స్, దాన్ని ఏమంటారు, ప్రొక్లైనర్స్, వాట్ ఎవర్ సరే, వాట్ ఎవర్ బి దట్ మెషినరీస్, అది లాక్కుంటూ వెళ్తుంది కదా. సో ఆ లాగే మెషిన్ ఏమైతే ఉంటుందో వి కాల్ దట్ యాస్ టోవ్. అది చేసే పని టోవేజ్ అని చెప్పి పిలుస్తాం అనమాట. తాడు ఆర్ ఎనీ ఆఫ్ ది సార్ట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఒక ఆగిపోయిన వెహికల్ ని లాగడానికి ట్రై చేస్తూ ఉంటే వి కాల్ ఇట్ అస్ టోవేజ్ అనమాట. సో ఇవి పర్టికులర్ గా షిప్స్ కి సంబంధించి మాత్రమే ఇక్కడ మనం చదువుతున్న ప్రొవిజన్ లో. సో ఏదైనా ఒక షిప్ కి డ్యామేజ్ జరిగో మునిగిపోతున్న స్టేట్ లోనో, లేకపోతే షిప్స్ విరిగిపోతాయి కదా దేనికైనా గుద్దుకొని, లైక్ వి హావ్ అబ్జర్వ్డ్ ఇన్ ద మూవీ ఆఫ్ టైటానిక్. సో ఇటువంటి వాటిల్లో అట్లా దేనికైనా గుద్దుకొని అట్లా షిప్ డ్యామేజ్ అయినప్పుడు, విరిగిపోతున్నప్పుడు, మునిగిపోతున్నప్పుడు, లేదంటే ఏదైనా అలాంటి మాల్ ఫంక్షన్స్ మూలంగా ఏదైనా షిప్ హై సీస్ లో ఆగిపోయినప్పుడు ఇంకొక షిప్ వచ్చి దాన్ని లాక్కొని వెళ్తుంది కదా. సో అట్లా రెస్క్యూ ఏమైనా చేపట్టినప్పుడు దాని ప్రాపర్టీస్ ఏమైనా ఈ రెస్క్యూ షిప్ ఏదైనా సేవ్ చేసినప్పుడు దానికి సంబంధించి ఉంటాయి కదా ఖర్చులో, లేకపోతే ఏవో ఇష్యూస్ అయినప్పుడు
అటువంటివి అడ్మిరాలిటీ జ్యూరిస్డిక్షన్ ఉన్న కోర్ట్స్ డీల్ చేస్తాయి అనమాట. సో కాల్డ్ అడ్మిరల్ కానీ వైస్ అడ్మిరల్ కానీ అలాంటి ఇష్యూస్ డీల్ చేస్తారనమాట. సో అట్లా డీల్ చేస్తున్న తరుణంలోనూ ఆ లాస్ ఎంత అనేది అసెస్ చేయడానికి వారు ఇద్దరు అసెసెట్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెబుతోంది. అంతే 140, రైట్? అది లాస్ట్ లో చూపిస్తుంది. యాజ్ ఇట్ మే డైరెక్ట్ ఆర్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ 2 కాంపిటెంట్ అసెసర్స్ అనింది కదా. అలాంటి ఇద్దరు అసెసర్స్ ని ఆ డ్యామేజ్ అసెస్ చేయడానికి ఇద్దరు అసెసర్స్ అయితే సపోర్టివ్ గా ఆ పర్టికులర్ అడ్మిరల్ గానీ వైస్ అడ్మిరల్ గానీ పెట్టుకోవచ్చు అని చెబుతోంది అనమాట. అంతే. I'll read the section again for you for the clarity. In any admiralty or the vice admiralty, cause of salvage అంటే అట్లా ఆయన నష్టానికి అనమాట. cause of salvage, toys or collision అంటే గుద్దుకోవడం. collision, the court may whether ఇవి దేనికి సంబంధించింది? ఓన్లీ షిప్స్ కి సంబంధించింది. We have to remember, right? The court, whether it be exercising its original or its appellate jurisdiction. ఆ కోర్ట్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఎక్సర్సైజ్ చేస్తున్నా, అపెలేట్ జ్యూరిస్డిక్షన్ ఎక్సర్సైజ్ చేస్తున్నా. అంటే ఒక అపీల్ జ్యూరిస్డిక్షన్ ఉండిన కోర్ట్స్ ఏమైతే ఉన్నాయో వాటికి ఈ అడ్మిరాలిటీ జ్యూరిస్డిక్షన్ ఇచ్చారనుకోండి, అటువంటి కోర్ట్స్ అన్నమాట. సో ఒరిజినల్ గా ఆ పర్టికులర్ కోర్టే ఇలాంటి కేసెస్ డీల్ చేయడానికి ఏదైనా ఒక కోర్ట్ ఎస్టాబ్లిష్ చేసినా, లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కోర్ట్స్ కి అంటే వాటికి అపీల్ పవర్స్ ఇస్తారనమాట, అపీల్ కేసెస్ డీల్ చేయడానికి. సో అపెలేట్ జ్యూరిస్డిక్షన్ ఇచ్చిన అలాంటి కోర్ట్స్ ఏమైనా సరే exercising its original or appellate jurisdiction may fitting fit shall upon request of the either party, either ఏ సూట్ లో అయితే అది ఏ కోర్టులో అయితే ప్రొసీడింగ్ నడుస్తుందో ఆ ప్రొసీడింగ్ లో ఉండిన ఇద్దరు పార్టీస్ లో ఏ పార్టీ అయినా సరే to cause summon to its assistance. సో అదే ఆ కాజ్ అంటే ఆ నష్టం కోసం ఆ పర్టికులర్ కోర్ట్ డీల్ చేస్తున్నప్పుడు సమన్ చేయొచ్చు తనని అసిస్ట్ చేయడానికి అని. సమ్మన్ టు ఇట్స్ అసిస్టెన్స్ ఇన్ సచ్ మేనర్ as it may direct అంటే ఎట్లా అసిస్ట్ చేయాలి అనే డైరెక్షన్ కూడా ఇస్తూ ఎవరిని సమన్ చేయొచ్చట? ఇద్దరు కాంపిటెంట్ అసెసర్స్ ని సమన్ చేయొచ్చు. వచ్చి నాకు హెల్ప్ చేయండి ఈ ప్రాపర్టీ డ్యామేజ్ అంటూ అసెస్ చేయడానికి అని చెబుతోంది. అంతేనండి. ఇది మనకేం ఉపయోగపడదు. తో జస్ట్ ఇగ్నోర్ ఇట్. And then miscellaneous proceedings in 141. ఏం చెప్తుంది? The procedure provided in this code in regard to suit shall be followed as far as it can be made applicable in all proceedings in any court of civil jurisdiction. ఈ సో కాల్డ్ సివిల్ కోర్ట్స్ అన్ని ఏమైతే ఉన్నాయో సూట్ లో ఏ ప్రాసెస్ అయితే జరుగుతుందో అదే ప్రాసెస్ మిగతా అన్ని ప్రొసీడింగ్స్ లో యూనిఫామ్ అంటే mutatis mutandis depending on the facts and circumstances. because కొంచెం మార్పులు చేర్పులతోనూ సూట్ లో ప్రొసీడింగ్స్ ఎలా అయితే ఉంటాయో అటువంటి అవి కూడా ఫాలో అవ్వచ్చని. ఫర్ ఇన్స్టెన్స్ అపీల్ తీసుకోండి, లేదు రివిజన్ తీసుకోండి, రివ్యూ తీసుకోండి, ఏమైనా తీసుకోండి. ఇట్లా తీసుకున్నప్పుడు పార్టీస్ కి సమన్ చేయడం ఎసెన్షియలా కాదా? ప్రొసీడింగ్స్ జరిపిస్తున్నప్పుడు ఆ పర్టికులర్ కోర్ట్ తో సమన్స్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ పార్టీస్ ని పిలిచి ఎగ్జామిన్ చేసే అర్హత ఆ పర్టికులర్ కోర్టుకు ఉంటుందో ఉండదా? అపెలేట్ కోర్ట్ కానీ రివిజనల్ కోర్ట్ కానీ ఉంటుంది. సో ఎగ్జామినేషన్ ఆఫ్ పార్టీస్, సమనింగ్ ఆఫ్ పార్టీస్, ఇవన్నీ సమనింగ్ ఆఫ్ విట్నెసెస్ ఇవన్నీ సూట్స్ లో జరుగుతాయి కదా. సో సూట్స్ లో ఏ ప్రొసీజర్ అయితే ఫాలో అవుతామో మిగతా అన్ని సివిల్ ప్రొసీడింగ్స్ లో కూడా అటువంటి సర్కమ్స్టాన్సెస్ వచ్చినప్పుడు సేమ్ సూట్ లో ప్రొసీడింగ్స్ ఎట్లా ఫాలో అవుతామో అక్కడ కూడా అవే ప్రొసీడింగ్స్ ఫాలో అవ్వండి అని చెబుతోంది అనమాట. సో ప్రతి దానికి ఇది ప్రొసీజర్, సమన్స్ ఇవ్వండి, ఎగ్జామినేషన్ కి ఇది ప్రొసీజర్ అండ్ ప్రతి సెక్షన్ కి రాసుకొని రాలేదు కదా. సో కామన్ గా ఒక మాటలో చెప్పేస్తుంది అనమాట. సివిల్ ప్రొసీడింగ్స్ లో జనరల్ గా సూట్ లో ఎట్లా అయితే ప్రొసీడింగ్స్ నడుస్తాయో సిమిలర్ ప్రొసీడింగ్స్ అడాప్ట్ చేసుకుంటాయి మిగతా ప్రొసీడింగ్స్ లో కూడా అని చెబుతుంది. అంతనే ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్తుంది? ఇన్ దిస్ సెక్షన్ ద ఎక్స్ప్రెషన్ ప్రొసీడింగ్స్ ఇంక్లూడ్ proceedings under Order 9. And what is this Order 9? Order 9 is about appearance of parties. Courts first and summons ఇచ్చిన తర్వాత summons defendant అందుకున్న తర్వాత పార్టీస్ కోర్టుకు వస్తే ఏంటి, రాకపోతే ఏమిటి, ఒకరు వస్తే ఏంటి, ఒకరు అంటే ప్లేంటిఫ్ వస్తే ఏంటి, డిఫెండెంట్ రాకపోతే ఏంటి, లేదా డిఫెండెంట్ వస్తే ఏంటి, ప్లేంటిఫ్ రాకపోతే ఏంటి, ఇద్దరు రాకపోతే ఏమిటి, ఇద్దరు వస్తే ఏమిటి, ఇవన్నీ మనం ఆర్డర్ లో చదువుకుంటాం అనమాట. ఆర్డర్ 9 లో which particularly deals with the title appearance of parties అని కదా, with the concept of appearance of parties. సో ఇక్కడ ప్రొసీడింగ్స్ అంటే పైన అన్ని ప్రొసీడింగ్స్ అన్ని సివిల్ ప్రొసీడింగ్స్ అన్నారు కదా, అన్ని సివిల్ ప్రొసీడింగ్స్ లో ఏం వస్తాయంటే ఈ ఆర్డర్ 9 లో చెప్పిన ప్రొసీడింగ్స్ కూడా వచ్చేస్తాయి అని చెప్తున్నా. ఆర్డర్ 9 మోర్ పర్టికులర్ గా ఎందుకు మెన్షన్ చేస్తారని కూడా డౌట్ వస్తే ఆర్డర్ 9 లోను పార్టీస్ కనుక రాకపోతే ఎక్స్ పార్టీ డిసైడ్ చేయొచ్చు లేదా డిస్మిస్ చేసేయచ్చు అనే 2 మెయిన్ ప్రొవిజన్స్ ఉంటాయి అక్కడ, రైట్? లేదా అటువంటి ఆర్డర్స్ ని సెట్ అసైడ్ చేసుకోవడం కూడా
అలాంటి రిలీఫ్స్ అన్ని అక్కడ ఉంటాయి. అపీల్లో అయినా సరే, రివిజన్ లో అయినా సరే, రివ్యూలో అయినా సరే, ఏ పార్టీ అయితే అప్లై చేసుకున్నారో వారు కానీ ఆపోజిట్ పార్టీ కానీ ఆ ప్రొసీడింగ్స్ నడుస్తున్నప్పుడు సమన్స్ ఇచ్చాక వాళ్ళు రాకపోతే కోర్టు ఒక పార్టీనే వినేసి ఇది చేయలేదు కదా, సో అట్లా చేయాల్సి వస్తే ఎక్స్ పార్టీ ఆర్డర్స్ ఇష్యూ చేస్తారు. సో ఇవన్నీ సూట్ లో ప్రొసీడింగ్సే కదా, సేమ్ అవే మ్యూటాండిస్ అంటే విత్ సమ్ intermittent changes here and there, same proceedings వాటికి కూడా అప్లై అవుతాయి అన్నట్టు అనమాట. సో in this section, the expression proceedings include proceedings under Order 9, but doesn't include proceedings under Article 226 of the Constitution. And what is this Article 226 అంటే? Writ jurisdiction of the concerned high courts కదా. సో ఆ కన్సర్న్ హై కోర్ట్స్ జ్యూరిస్డిక్షన్ కి సూట్ ప్రొసీజర్ అయితే వర్తించదు. రిట్ జ్యూరిస్డిక్షన్ అండ్ రిట్ ప్రొసీజర్స్ వేరేగా ఉంటాయి ఆ పర్టికులర్ కన్సర్న్ హై కోర్ట్స్ కి. కాబట్టి ఈ సివిల్ సూట్స్ లో జరిగే ప్రొసీడింగ్స్ వాటికి అప్లై కాదు అని అంత చెప్పకుండా సింపుల్ గా ఆర్టికల్ 226 అని చెప్పేస్తాడనమాట. రైట్, గివ్ మీ మూమెంట్. Give me a moment, I got a private message. Yeah, sorry for keeping you on hold and thank you. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? సో ఇవ్వండి మిస్సెలేనియస్ ప్రొసీడింగ్స్ కోసం. ఇంకా 142 చెబుతుంది ఆర్డర్స్ అండ్ నోటీసెస్ టు బి ఇన్ రైటింగ్ అని చెప్తుంది. ఏం ఆర్డర్స్ అండ్ ఏ నోటీసెస్ ఎవరివి అంటే ఆబ్వియస్లీ కన్సర్న్ కోర్ట్స్ వి. ఆల్ ఆర్డర్స్ అండ్ నోటీసెస్ సర్వ్డ్ ఆర్ గివెన్ టు ఎనీ పర్సన్ under the provisions of this code shall be in writing. Yes, obvious గా, ఎందుకంటే ఫోన్ చేసి కోర్ట్స్ పిలవవు కదా. రైటింగ్ ఇన్ రిటర్న్ గానీ ఏమైనా ఆర్డర్ ఇవ్వాలన్నా నోటీస్ ఇవ్వాలన్నా అన్ని రైటింగ్ లోనే ఇస్తుంది ఇవ్వాలి అని చెప్పి ప్రొవిజన్ చెబుతుంది అనమాట. అంతే, as simple as that. And then 143 deals with postage where chargeable on notice, summons or letter issued under this code and forwarded by post, and the fee for registering the same shall be paid within a time to be fixed before the communication made. ఈ సమన్స్ నోటీసులు ఇవి జారీ చేస్తాం కదా, జారీ చేయమని కోర్టుకి అడిగినప్పుడు ఆ ప్రాసెస్ ఫీ ఏమైతే ఉంటుందో అది ఫస్ట్ నే కట్టేయాలి మనం కోర్టులో. అది కట్టిన తర్వాతనే ఇఫ్ ఇట్ ఈస్ ప్రాపర్ అండ్ అకార్డింగ్ టు ద ప్రొవిజన్స్ అప్పుడు మాత్రమే సమన్స్ కోర్టు డెలివర్ చేస్తుంది, ప్రాసెస్ చేస్తుంది అనమాట. అంటే వేరే ఎవరికైతే పంపించాలో వాళ్ళకి డిస్పాచ్ చేయడం అనమాట. సో అన్లెస్ అండ్ అంటిల్ ద ప్రాపర్ ఫీ ఇస్ పెయిడ్, the court will not dispatch that particular summons, notice or any other communication. So compulsory ఆ పోస్టేజ్ ఎంత ఖర్చు అయితే అవుతుందో ప్రాసెస్ ఫీ ఆ ఫీ అంతా ముందుగానే కట్టేయాలి కోర్టు చెప్పిన టైంలోనే అని చెప్తుంది 143. దట్స్ ఇట్. అండ్ దెన్ 144 is a complicated topic again. So application for restitution. What is this? ఇది మళ్ళీ ఎక్కడ చదువుకుంటామండి? I already told you this before. మీ నా ప్రీవియస్ క్లాసెస్ వినుంటే కనుక ఈ రెస్టిట్యూషన్ కోసం ఎక్కడ చదువుకొని ఉంటామండి మనం? No one. Decree, madam. అపీల్ Yes. మేడం. Conjugal No. rights. Decree, madam. It is a Decree. deemed decree. డిగ్రీ డెఫినేషన్ చదువుకున్నప్పుడు అందులో చదువుకుంటాం. రెస్టిట్యూషన్ ఈ 144 కింద పెట్టుకునే అప్లికేషన్ లో వచ్చిన ఆర్డర్స్ ఏమైతే ఉండినాయో అవి కూడా డిగ్రీతో సమానమే అని చెప్పి మనం అక్కడ ఆర్డర్ డెఫినేషన్ లో చదువుకుంటామండి కదా. సో అది ఏమిటి సెక్షన్ 144 అనేది అక్కడ ఇక్కడ మనం చదువుకోవాల్సిందే. సో ఏం చెప్తున్నారు? అప్లికేషన్ ఫర్ రెస్టిట్యూషన్. కొన్ని వాటిని ఏదైతే అది దాన్ని రెస్టిట్యూట్ అంటే గివ్ బ్యాక్ అని, రెస్టిట్యూట్ ఇన్ ద సెన్స్ గివ్ బ్యాక్ అని అడుగుతూ పెట్టుకున్న అప్లికేషన్. ఏంటి గివ్ బ్యాక్, ఎవరు గివ్ బ్యాక్ అనేది చదువుతాం. రైట్, వేర్ అండ్ ఇన్ సో ఫార్ యాజ్ అ డిగ్రీ or an order is varied or reversed in any appeal, revision or other proceeding, or is set aside or modified in any suit instituted for this purpose, the court which passed the decree or order shall, on the application of any of the party entitled to any benefit by way of restitution or otherwise, cause such restitution may be made as will so far as may be, place the parties in the position which they would have occupied but for such decree. ఇదంతా చదివితే తలనొప్పిగా ఉంటుంది. నేను ఫ్యాక్ట్
సబ్జెక్ట్ ఏమిటి చెప్తాను. ఏదైనా ఒక డిగ్రీ కానీ ఏదైనా ఒక సూట్లోనో అపీల్ ఏదైనా ఒక సూట్లో కానీ ఇతరత్ర ఏ ప్రొసీడింగ్ లో అయినా కానీ వచ్చిన డిగ్రీ కానీ ఏదైనా ఆర్డర్ కానీ దాని మీదకి అపెలేట్ కోర్టుకి అపీల్కి వెళ్ళినప్పుడు అపీల్లో ఆ ఆర్డర్ కానీ ఆ డిగ్రీ కానీ మార్చిన తిరగదిప్పి రాసిన అంటే దానికి ఆపోజిట్ ఆర్డర్ ఇచ్చిన ఫస్ట్ ఏ ఆర్డర్ అయితే ఇచ్చిందో ఒక కోర్టు అపీల్కి వెళ్ళినప్పుడు అపెలేట్ కోర్టు ఆ ఆర్డర్ ని కంప్లీట్ గా రివర్స్ చేసేస్తే అలాంటి ఆర్డర్ ఇచ్చినా సరే లేదంటే ఎందులో అయినా సరే అది అపీల్ కావచ్చు రెవిజన్ కావచ్చు ఇతరత్ర ఇంకా ఏ ప్రొసీడింగ్ లో అయినా సరే లోయర్ కోర్ట్ ఇచ్చిన డెసిషన్ ఏమైతే ఉందో ఆర్డర్ ఏమైతే ఉందో లేదంటే డిగ్రీ ఏమైతే ఉందో దాన్ని మారుస్తూ కానీ తిరిగి తిప్పి దాని ఆపోజిట్ గా కానీ ఏదైనా డెసిషన్ పాస్ చేస్తే అపెలేట్ కోర్టు అప్పుడు ఆ లోయర్ కోర్ట్ ఆర్డర్ మూలంగా బెనిఫిట్ పొందిన పార్టీ ఏమైతే ఉండినారో వారు ఆ బెనిఫిట్ ఆ ఆర్డర్ రివర్స్ అయిపోయింది లేకపోతే అందులో మార్పులు చేర్పులు చేశారు కాబట్టి ఆ పర్సన్ కనుక ఇంకా ఇక మీదట ఎంటైటిల్డ్ కాకపోతే అపెలేట్ కోర్ట్ ఆర్డర్ మూలంగానో రెవిజనల్ కోర్ట్ ఆర్డర్ మూలంగానో రివ్యూలో వచ్చిన జడ్జ్మెంట్ మూలంగానో ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయితే లోయర్ కోర్టు డెసిషన్ మూలంగా ఒక ప్రాపర్టీనో ఒక బెనిఫిట్ నో హోల్డ్ చేసి పెట్టుకున్నారో రిసీవ్ చేసుకున్నారో దాన్ని తిరగదిప్పి జడ్జ్మెంట్ రివర్స్ అయిపోయింది కాబట్టి ఆ కన్సర్న్ వ్యక్తికి తిరిగి ఇచ్చేసేయండి అని చెబుతోంది ఇంతే. సో ఇక్కడ ఏ వ్యక్తి అని చెప్తే ఆబ్వియస్ గా బెనిఫిట్ పొందే వ్యక్తి ఎవరు అవుతారండి? డిగ్రీ హోల్డర్ అవుతారు సూట్ లో కదా. ఒక ఏ వ్యక్తికి అయితే అగైనెస్ట్ గా జడ్జ్మెంట్ పాస్ అయిందో వారు జడ్జ్మెంట్ ఎటార్ అవుతారు యాజ్ యూ ఆల్ నో. అండ్ ఏ వ్యక్తి ఫేవరబుల్ గా డిగ్రీ పాస్ అయిందో వారు డిగ్రీ హోల్డర్ అవుతారు. సో ఏదైనా ఒక కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ లోను కోర్ట్ ఒక డిగ్రీ పాస్ చేసినప్పుడు ఒక వ్యక్తికి ఫేవరబుల్ గా సో కాల్ డిగ్రీ హోల్డర్ ఏవైతే ఉంటున్నారో వారికి ఆ జడ్జ్మెంట్ అటార్ కోర్ట్ ఆర్డర్ చేసిన బెనిఫిట్స్ అని అంటే ప్రాపర్టీ ఇచ్చేయమని అనుకో తిరిగి తిప్పించారు, మెయిన్ ప్రాఫిట్స్ ఇవ్వమనింది అనుకో మెయిన్ ప్రాఫిట్స్ ఇచ్చారు, లేదా ప్రామిసరీ నోట్ సూట్ అనుకోండి అందులో ఉన్న అమౌంట్ కట్టేయడం అలాంటి పనులన్నీ జడ్జ్మెంట్ అటార్ కనుక చేశారనుకోండి ఫస్ట్ ఆ ప్రొసీడ్స్ అన్ని డిగ్రీ హోల్డర్ తీసేసుకుంటారు. తీసుకున్న తర్వాత మళ్ళీ జడ్జ్మెంట్ అటార్ ఏం చేస్తారంటే అపీల్కి వెళ్తారనమాట. అపీల్కి వెళ్ళినప్పుడు ఆ అపెలేట్ కోర్ట్ అపీల్కి వెళ్ళినప్పుడు రెవిజన్కి వెళ్ళినప్పుడు రివ్యూకి వెళ్ళినప్పుడు ఆ సో కాల్డ్ అపెలేట్ కోర్ట్ రెవిజనల్ కోర్ట్ ఏమైతే ఉందో ఆ కన్సర్న్ డిగ్రీ కానీ ఆ కన్సర్న్ ఆర్డర్ ని కానీ మార్పు చేసినా లేదంటే తిరిగి తిప్పి దాని ఆపోజిట్ గా అంటే లోయర్ కోర్ట్ ఏమైతే ఆర్డర్ చేసిందో దాని ఆపోజిట్ గా ఆర్డర్ చేసింది అనుకోండి ఇప్పుడు బెనిఫిట్స్ ఏమైతే పొందారో డిగ్రీ హోల్డర్ జాగ్రత్తగా తీసుకెళ్లి జడ్జ్మెంట్ అటార్ కి తిరిగి తిప్పి ఇచ్చేయమని చెప్పి ఇచ్చిన ఆర్డర్ ఏమైతే ఉందో అది రెస్టిట్యూషన్ ఆర్డర్ పెట్టుకున్న అటువంటి డిగ్రీ హోల్డర్ ఎవరైతే ఉన్నారో అప్లికేషన్ ఆ డిగ్రీ హోల్డర్ మళ్ళీ ఇక్కడ ఏమవుతారండి వాళ్ళు అపీల్ కో రివిజన్ కో వెళ్తే వారు ఆబ్వియస్ గా ఏమవుతారండి జడ్జిమెంట్ ఎటార్ అవుతుంది. అమ్మో డిగ్రీ హోల్డర్ జడ్జ్మెంట్ అవుతారు. ఎటార్ ఇన్ ద లోయర్ కోర్ట్ అపీల్ కి వెళ్ళినప్పుడు he will be రైట్. సో అటువంటి వ్యక్తి ఆ కన్సర్న్డ్ డిగ్రీ హోల్డర్ ని తను పొందిన బెనిఫిట్స్ ఏమైతే ఉన్నాయో తిరిగి తిప్పి ఇప్పించేసేయమని కోర్టుకి కన్సర్న్ కోర్టుకి అప్లికేషన్ పెట్టుకుంటారు. ఏ కోర్టు కంటే ఏ కోర్టు అయితే డిగ్రీ పాస్ చేసిందో ఆ రెవిజనల్ కోర్ట్ నుంచి వచ్చిన ఆర్డర్ మళ్ళీ ఆ డిగ్రీటల్ కోర్టుకి పంపిస్తుంది కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ లేదంటే కోర్ట్ విచ్ పాస్ డిగ్రీ దానికి పంపిస్తుంది. పంపించి ప్లస్ దాంతో పాటు అప్లికేషన్ పెట్టుకుంటారు అనమాట. ఆ కన్సర్న్డ్ వ్యక్తి ఏ వ్యక్తి ఫేవరబుల్ గా అయితే అపీల్లో కానీ రెవిజన్ లో కానీ ఆర్డర్ వచ్చిందో ఆర్డర్ జత చేస్తూ అప్లికేషన్ పెట్టుకుంటారనమాట కోర్ట్ విచ్ పాస్ డిగ్రీకి ఏమని ఈ కన్సర్న్ వ్యక్తి నా నుంచి బెనిఫిట్స్ పొందున్నారండి మీరు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం నేను ఏమైతే ఇవ్వమని చెప్పారో మీ జడ్జ్మెంట్ లో అవన్నీ నేను ఆ వ్యక్తికి డెలివర్ చేసేసాను. సో నౌ హీస్ అన్ఆథరైజ్డ్లీ హోల్డింగ్ దోస్ బెనిఫిట్స్. నా బెనిఫిట్స్ నాకు తిరిగి ఇప్పించేసండి బికాస్ ఆర్డర్ రివర్స్ అయిపోయింది లేకపోతే మారింది కాబట్టి తిరిగి ఇప్పించేసండి. మారడం అంటే ఏమిటంటే ఐల్ గివ్ యూ సింపుల్ ఎగ్జాంపుల్. ప్రోనోట్ లోను లోయర్ కోర్ట్ ఏమో ₹1,00,000 ప్రొనోట్ అనుకోండి విత్ ఇంట్రెస్ట్ కలిపి 1,20,000 ఇచ్చేసేయమని ఆర్డర్ ఇచ్చింది. వారు అపెలేట్ కోర్ట్కి వెళ్ళారు. అక్కడ సెట్ ఆఫ్ కౌంటర్ క్లెయిమ్ లో ఏ ఒకటి క్లెయిమ్ చేసుకున్నారు. క్లెయిమ్ చేసుకుంటే ఎంతకి అతనికి 50,000 మాత్రమే వెళ్తుందని తెలిసింది. కానీ లోయర్ కోర్ట్ ఆర్డర్ మూలంగా 1,20,000 జడ్జ్మెంట్ అటారు జాగ్రత్తగా డిగ్రీ హోల్డర్ కి కట్టేశారు. సో అపీల్కి వెళ్ళినప్పుడు ఏం చెప్పిందంటే ₹1,00,000 కాదు మీరు 50,000 కట్టాలని చెప్పి అతనికి ఫేవరబుల్ గా ఆర్డర్ ఇచ్చిందే అనుకోండి. సో వీరు ఆల్రెడీ ఇక్కడ ₹1,00,000 ఇచ్చేసారు కాబట్టి వారు ఇప్పుడు ఆ లోయర్ కోర్ట్ ఏ కోర్ట్ అయితే డిగ్రీ పాస్ చేసిందో ఆ కోర్టుకి వచ్చి ఇదిగోండి ఆర్డర్ నాకు ఫేవరబుల్ గా వచ్చింది అపీల్లోనే నేను 50,000 కట్టాలి ₹1,00,000 కాదట నేను ఆల్రెడీ 1,00,000 కట్టినాను కాబట్టి నా 50,000 అందులోను తిరిగి తిప్పి నాకు ఇప్పించేసేయండి అని చెప్పి పెట్టుకుంటారు. దిస్
2 is as simple as that అన్నమాట. దాన్నే రెస్టిట్యూషన్ అప్లికేషన్ అని చెప్పి పిలుస్తాం. సో అలా రెస్టిట్యూషన్ కి అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఆ కోర్ట్ విచ్ పాస్ డిగ్రీ ఈ అప్లికేషన్ కి సంబంధించి ఏ ఆర్డర్ అయితే పాస్ చేస్తుందో ఆ ఆర్డర్ డిగ్రీతో సమానం అని చెప్పి మనం డిగ్రీలో ఉండిన డెఫినేషన్ లో చదువుకున్నాం అండి. రైట్, నవ్ విల్ రీడ్ వాట్ ఇస్ 144 is. So where and in so far as decree or any other, అది డిగ్రీ అయినా కావచ్చు ఆర్డర్ అయినా కావచ్చు అనమాట. ఓకే, ఈజ్ వ్యారీడ్ ఆర్ రివర్స్. వ్యారీడ్ అంటే మార్పు చేయడం, ఇందాక చెప్పినట్టు 1,00,000 కాదు 50,000 ఇవ్వడం లేకపోతే ఏదో ఒకటి. రైట్, అటువంటి ఆర్డర్స్ ఏమైనా వ్యారీ చేసినా లేదంటే రివర్స్ చేసినా, లోయర్ కోర్ట్ ఏమో డబ్బు కట్టమని ఇస్తుంది, కట్టేస్తుంది, అపలేట్ కోర్ట్ కట్టకర్లేదు చెప్తుంది. రైట్, లేదంటే లోయర్ కోర్ట్ పొజిషన్ ఇవ్వమని చెప్పింది, అపలేట్ కోర్ట్ ఇవ్వక్కర్లేదు చెప్పింది అనుకోండి. రైట్, ఇట్లా అన్నమాట. లేకపోతే లోయర్ కోర్ట్ ఏమో 1/3 ఇవ్వాలని చెప్పింది, అపలేట్ కోర్ట్ ఏమో 1/6 పోర్షన్ ఇవ్వాలని చెప్పింది అనుకోండి. సో ఇలా బెనిఫిట్స్ ఏమైతే లోయర్ కోర్ట్ ఆర్డర్ మూలంగా కోర్ట్ విచ్ పాస్ డిగ్రీ ఉన్నిందో ఆ ఆర్డర్ మూలంగా ఏ వ్యక్తి అయినా బెనిఫిట్ పొందుంటే దాన్ని తిరిగి తిప్పి ఆర్డర్ మారిపోయింది కాబట్టి ఇచ్చేయమని చెప్పి సింపుల్ గా పెట్టుకునే అప్లికేషన్ ఏమైతే ఉందో దాన్ని రెస్టిట్యూషన్ అప్లికేషన్ అని చెప్పి మనం పిలుస్తాం అన్నమాట. So where and insofar as the decree or an order is valid or reversed in an appeal, అది appeal లో అయినా మారచ్చు, revision లో అయినా మారచ్చు, ఇతరత్ర ఏ ప్రొసీడింగ్ లో అయినా మారచ్చు. ఆర్ ఇస్ సెట్ అసైడ్, లేదా కంప్లీట్ గా సెట్ అసైడ్ చేసేసారు ఆ డిగ్రీని, జ్యూరిస్డిక్షన్ లేదనుకోండి, అవి నల్ అండ్ వాయిడ్ అయిపోతాయి కదా. సో అటువంటి టైంలో అనమాట సెట్ అసైడ్ ఆర్ మోడిఫైడ్ ఇన్ ఎనీ సూట్ ఇన్స్టిట్యూటెడ్ ఫర్ ద పర్పస్, అంటే ఏ పర్పస్ కి ఇన్స్టిట్యూట్ చేస్తే ఆ పర్పస్ కి తీసుకోండి. ది కోర్ట్ విచ్ pass the decree or order, ఏ కోర్ట్ అయితే ఆర్డర్ or decree ఇచ్చిందో ఆ కోర్ట్ అనమాట. shall on the application of the party entitled to any benefit by way of restitution. restitution అంటే గెట్ బ్యాక్ కదా. ఏ పార్టీ అయితే ఆ బెనిఫిట్ ని తిరిగి తీసుకునే అర్హత కలిగి ఉన్నారో ఆ పార్టీ పెట్టుకున్న అప్లికేషన్ మీదట, ఆర్ అదర్వైజ్ cause such restitution to be made as will so far, అంటే అది ఇంగ్లీష్ టెర్మినాలజీలోని మరి వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ ఇవ్వలేనులే కానీ, so far as may be place the parties in the position which they would have occupied but for such decree. ఈ ఒక్క టెర్మినాలజీ తక్కువ, అంటే కొంచెం డిఫికల్ట్ గా అనిపిస్తుంది, అందుకని నేను పదే పదే చదువుతున్నాను. so far as may be place the parties in the position which they would have occupied but for such decree or order. దీని అర్థం ఏమిటండి? ఎనీవన్? సో నేను అందుకే సెంటెన్స్ టు సెంటెన్స్ చదువుతాను అనమాట. దీని అర్థం ఏమిటంటే ఆ కన్సర్న్ ఏ కోర్ట్ అయితే డిగ్రీ పాస్ చేసిందో ఆ డిగ్రీ మూలంగానే బెనిఫిట్ పొందారు తప్పితే ఇతరత్రా కాదులే. ఆ డిగ్రీయే పాస్ అవ్వకపోతే వారికి ఆ బెనిఫిట్ వెళ్ళి ఉండేది కాదు అని ఈ సెంటెన్స్ యొక్క అర్థం అనమాట. రైట్, ఏం చెప్తుంది? ఇన్స్టిట్యూట్ ఫర్ ద పర్పస్ విచ్ పాస్ ద డిగ్రీ ఆర్ ఆర్డర్ షాల్ ఆన్ ద అప్లికేషన్ ఆఫ్ ద పార్టీ టు any benefit by way of restitution or otherwise cause such restitution to be made at will so far as may be place the parties in the position, అంటే ఆ పార్టీస్ ఒరిజినల్ గా అంటే ఆ డిగ్రీ రాకపోతే ఆ పార్టీస్ ఏ పొజిషన్ లో ఉంటాయి అంటే జడ్జ్మెంట్ డెటార్ దగ్గర ఉండే ప్రాపర్టీ జడ్జ్మెంట్ డెటార్ దగ్గరే ఉంటది అనమాట. అండ్ డిగ్రీ హోల్డర్ ఏ బెనిఫిట్ పొందరు. ఆ డిగ్రీ కనుక రాకపోయి ఉండుంటే, ఆ డిగ్రీ కనుక అమలు కాకపోయి ఉండుంటే ఆ వ్యక్తికి ఈ వ్యక్తి ఆ బెనిఫిట్ అతనికి ఇచ్చేవాడు కాదు, ఆ వ్యక్తి రిసీవ్ చేసుకునేవాడు కాదు. సేమ్ వాళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నారో అదే పొజిషన్ లో ఉండేవారు అనమాట అని దీని అర్థం. ప్లేస్ ద పార్టీ సేమ్ తిరిగి ఇప్పుడు ఆ అపీల్ లోను ఆ రెవిజన్ లోను ఆర్డర్ మారిపోవడం మూలంగా ఈ పార్టీస్ ని తీసుకెళ్లి ఆ డిగ్రీ ఇవ్వకపోతే ఏ పొజిషన్ లో ఉంటారో మళ్ళీ అదే పార్టీస్ కి తీసుకెళ్ళిపోమని, అంటే ఆ బెనిఫిట్స్ ఏమైతే పొందున్నారో ఆ డిగ్రీ మూలంగా తిరిగి ఇప్పించేసేయమని ఆ అవతల పార్టీకి అని చెప్పి దాని అర్థం. which they would have occupied but for such decree or order or such part thereof as have been make any orders including such orders for the refund of the cause. ఇంకా ఆ సూట్ లో అయిన కాజ్ అయితే ఏమైతే ఉంటాయో అవి కూడా వాటిని కూడా తిరిగి ఇప్పించేసేయమని అప్లికేషన్ ఏమైనా పెట్టుకుంటే అవి కూడా తిరిగి ఇప్పిస్తుంది అనమాట ఆ కోర్ట్. అండ్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్, డామేజెస్, కాంపన్సేషన్, మెయిన్ ప్రాఫిట్స్, ఇందులో ఇవన్నీ వచ్చేస్తాయి. సో మెయిన్ ప్రాఫిట్స్ పొందిన ఇంట్రెస్ట్ కి సంబంధించిన డామేజెస్ అయినా కాంపన్సేషన్ అయినా కాస్ట్ ఆఫ్ ద సూట్ అయినా ఇవన్నీ తిరిగి తిప్పి, ఎందుకంటే ఆ ఒరిజినల్ డిగ్రీలో ఉన్న ఆర్డర్ ఏమైతే ఉందో అది మారిపోయింది కాబట్టి దాని మూలంగా బెనిఫిట్ లోయర్ కోర్టులో పొందిన పర్సన్ ఎవరైతే ఉండినారో ఆ బెనిఫిట్ అతనికి తిరిగి ఏ వ్యక్తి నుంచి అయితే ఆ బెనిఫిట్ పొందారో తిరిగి ఇచ్చేసేయాలని చెప్పి ఈ కన్సర్న్ కోర్ట్ ఏ కోర్టు అయితే డిగ్రీ పాస్ చేసిందో ఆ కోర్టు ఆర్డర్ చేస్తుంది అని చెప్పి చెప్తుంది.
Okay, which are properly or consequentially on such variation, reversal or setting aside a modification of the decree or order అంటే ఏ మోడిఫికేషన్ ఏ వేరియేషన్ మూలంగా అంటే డిగ్రీలో వచ్చిన అపెలేట్ కోర్ట్ ఇచ్చిన ఆర్డర్ మూలంగా ఏ వేరియేషన్ అయితే వచ్చిందో, మార్పు అయితే వచ్చిందో, రివర్సల్ కంప్లీట్ గా తిరగదిప్పి రాసేసింది అనుకోండి, ఆ రివర్సల్ మూలంగా, లేదా సెట్టింగ్ అసైడ్ లోయర్ కోర్ట్ ఇచ్చిన ఆర్డర్ ని అపెలేట్ కోర్ట్ సెట్ అసైడ్ చేసింది అనుకో, ఆ సెట్ అసైడ్ మూలంగా, లేదా ఏమైనా మోడిఫికేషన్ చిన్న మార్పులు ఏమైనా చేసింది అనుకోండి ఆ డిగ్రీలోనో ఆర్డర్ లోనో, వాటి మూలంగా తో బెనిఫిట్ పొందిన వ్యక్తి ఎవరైతే ఉండినారో ఆ పొందిన బెనిఫిట్ ని ఏ వ్యక్తి నుంచి అయితే బెనిఫిట్ పొందారో వారికి తిరిగి ఇచ్చేయండి అని చెప్పడానికి ఇంత పెద్ద లాంగ్వేజ్ ఉంటుంది. సో దిస్ ఇస్ అప్లికేషన్ ఫర్ ద రెస్టిట్యూషన్. కుడ్ ఐ మేక్ దిస్ క్లియర్ అండి? Yes, madam. Yes, madam. Hello. Yes, Now, madam. the explanation says, for the purposes of subsection 1, the expression court which passed a decree or order. సరే, ఇప్పుడు కోర్టు విచ్ పాస్డ్ డిగ్రీ అని ఉంది కదా, అన్ని కోర్టులు డిగ్రీలు పాస్ చేసేస్తాయి. అపలేట్ కోర్టు డిగ్రీ ఇస్తుంది, వి కాల్ ఇట్ as an appellate డిగ్రీ. లోయర్ కోర్ట్స్ లోను ఇప్పుడు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు నుంచి డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్తే డిస్ట్రిక్ట్ కోర్టు కూడా డిగ్రీ ఇస్తుంది. లేదంటే సబ్ కోర్టుకి వెళ్ళారనుకో, డిస్ట్రిక్ట్ కోర్టు లేనప్పుడు సబ్ కోర్టు కూడా డిగ్రీ ఇస్తుంది. ఇప్పుడు ఏ డిగ్రీ, ఏ కోర్టు విచ్ పాస్డ్ డిగ్రీ అంటే ఏ డిగ్రీ కింద తీసుకోవాలి అనేది డౌట్స్ వస్తాయి, కాబట్టి కొట్టుకోకండి అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ క్లియర్ గా ఇస్తారు అనమాట. For the purposes of subsection 1, the expression court which passed a decree or order shall deem to include ఏమేమి ఏ కోర్ట్స్ ఈ టెర్మినాలజీ కిందకి వచ్చేస్తా అంటే ఏ కోర్ట్స్ అవుతాయి అనేది ఇక్కడ చెప్తుంది. క్లాజ్ ఏలో where the decree or order has been varied or reversed in the exercise of appellate or revisional jurisdiction, the court of first instance. ఏ డిగ్రీ అయితే లేదంటే ఏ ఆర్డర్ అయితే ఒక కోర్టు అంటే దానికి అపెలేట్ జ్యూరిస్డిక్షన్ నుండి, అందులో అపెలేట్ జ్యూరిస్డిక్షన్, రెవిజన్ జ్యూరిస్డిక్షన్ పర్టికులర్ కోర్టుకి ఉండి, అందులోనూ ఆ డిగ్రీని కనుక అది మారిస్తే, డిగ్రీ ఆర్డర్ కనుక అపెలేట్ కోర్ట్, ఆ పర్టికులర్ కోర్టు అపెలేట్ జ్యూరిస్డిక్షన్, రెవిజనల్ జ్యూరిస్డిక్షన్ ఎక్సర్సైజ్ చేస్తూ ఆ డిగ్రీని కనుక మారిస్తే, ఇప్పుడు అది డిగ్రీయే కదా. ఇప్పుడు కోర్టు విచ్ పాస్ డిగ్రీ అంటే మరి ఏ కోర్టు, అపెలేట్ కోర్టా, కింద కోర్టా, అసలు ఒరిజినల్ గా పాస్ చేసిన కోర్టా అంటే కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్. ఎక్కడ ఫస్ట్ టైం కోర్టులో, ఏ కోర్టులో అయితే సూట్ ఫైల్ అయిందో, ఏ కోర్టు అయితే ఫస్ట్ టైం డిగ్రీ ఇచ్చిందో ఆ కోర్టు తీసుకోండి. కోర్టు విచ్ పాస్డ్ డిగ్రీ అంటే ఆ కోర్టు, ఆ ఫస్ట్ కోర్ట్ అని చెప్పి చెబుతుంది. ఇంకా ఏం కోర్ట్స్ వస్తాయి? వేర్ ద డిగ్రీ ఆర్ ఆర్డర్ హాస్ బిన్ సెట్ అసైడ్ బై సెపరేట్ సూట్ ద కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ విచ్ పాస్డ్ సచ్ డిగ్రీ ఆర్ ఆర్డర్. ఇప్పుడు దాన్ని మార్పు చేయలేదు, చేర్పు చేయలేదు, మొత్తానికి సెట్ అసైడ్ అయ్యే చేసేసింది అనుకోండి. కానీ అది ఎలా సెట్ అసైడ్ చేసిందంటే, ఈ వ్యక్తి ఎవరైతే ఉండినారో వేరొక సూట్ ఫైల్ చేస్తారనమాట. అగ్రీవ్ అయిన వ్యక్తి ఎవరైతే ఉండినారో వారు ఆ పర్టికులర్ డిగ్రీ చెల్లదు, దాన్ని సెట్ అసైడ్ చేసేయమని చెప్పి, నల్లిఫై చేయమని చెప్పి కోర్టుకి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మళ్ళీ అందులో కూడా ఆర్డర్ వస్తుంది కదా. సో అలాంటి తరుణంలో ఏ కోర్ట్ అంటే మళ్ళీ ఇది సేమ్ కోర్ట్, ఫస్ట్ ఏ కోర్ట్ అయితే ఒరిజినల్ గా ఆ డిగ్రీ ఒరిజినల్ ఆర్డర్ పాస్ చేసిందో ఆ కోర్ట్ ని కోర్ట్ విచ్ పాస్ డిగ్రీ అని చెప్పి పిలుస్తారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో వేర్ ఇంకా సీలో చెప్తారు, వేర్ ద కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ హ్యాస్ సీజ్ టు ఎగ్జిస్ట్ ఆర్ హ్యాస్ సీజ్ టు హ్యావ్ జ్యూరిస్డిక్షన్. సీజ్ అంటే ఇంకా లేకపోవడం అనమాట, రైట్? వేర్ ద కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్. సరే, ఇప్పుడు దాకా కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్సే కోర్ట్ విచ్ పాస్ డిగ్రీ కిందనే కన్సిడర్ చేయాలి అని చెప్పుకున్నాం. వెరీ గుడ్. కానీ ఇక్కడ అలాంటి కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ మనుగడే లేకపోతే ఏమిటి అని. సో ఇప్పుడు బైఫోకేషన్ జరిగినప్పుడు ఏం చేస్తారంటే, ఒక కోర్టుకున్న జ్యూరిస్డిక్షన్ తీసుకెళ్ళి ఇంకొక కోర్టుకి ఇచ్చేస్తారు. ప్లేసెస్, డిస్ట్రిక్ట్స్, స్టేట్స్ బైఫోకేషన్ జరిగినప్పుడు కదా. సో అలాంటి తరుణంలోనూ ఏ కోర్టు అయితే డిగ్రీ పాస్ చేసిందో ఒరిజినల్ గా, అలాంటి కోర్టు మనుగడలోనే లేకపోతే ఏమిటి పరిస్థితి? ఇప్పుడు ఏది కోర్టు విచ్ పాస్ డిగ్రీ కింద కన్సిడర్ చేస్తారని. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఐల్ టేక్ మై ఓన్ ప్లేస్, లైక్ విశాఖపట్నం ఉందనుకోండి. విశాఖపట్నం అవుట్స్కర్ట్స్ లోను ఒక కోర్టు ఉంది అనుకోండి. ఇప్పుడు ఆ విశాఖపట్నాన్ని గ్రేటర్ విశాఖ కింద డివైడ్ చేసినప్పుడు ఈ కోర్టు జ్యూరిస్డిక్షన్ ఏమైతే ఉందో ఇది తీసేసి, ఏ కోర్టు జ్యూరిస్డిక్షన్ తీసేసి మొత్తం ఆ జ్యూరిస్డిక్షన్ అంతా బి కోర్టుకి ఇచ్చేసారు అనుకోండి. ఇప్పుడు ఏ కోర్టు మనుగడలో లేదు, లేదా పార్ట్ ఆఫ్ ఇట్ జ్యూరిస్డిక్షన్ అంటే కొన్ని కేసెస్ డీల్ చేసే జ్యూరిస్డిక్షన్ తీసుకొని వెళ్ళి బి కోర్టుకి ఇచ్చేసారు. సో అలా తీసుకున్న ఈ కోర్టుకి ఆ పర్టికులర్ కేసెస్ యాక్సెప్ట్ చేసే జ్యూరిస్డిక్షన్ లేదు. ఇప్పుడు ఆ కోర్టు ప్రీవియస్ గా బైఫర్కేషన్ అవ్వక ముందు ఒక డిగ్రీ పాస్ చేసింది. ఇప్పుడు ఆ వ్యక్తి ఏమో కన్సర్న్ జడ్జ్మెంట్ డెటర్ ఎవరైతే ఉండినారో వారు అపీల్కి వెళ్తే ఆ డిగ్రీ ఏమో రివర్స్ చేశారు అనుకోండి. ఇప్పుడు అది తీసుకొని వచ్చి
నా బెనిఫిట్స్ నాకు తిరిగి ఇప్పించండి అని ఇప్పుడు ఆ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ లోయర్ కోర్ట్ ఏమైతే ఉందో ఆ కోర్టులో ఫైల్ చేసుకోవాలి. కానీ ఆ కోర్ట్ లేదు, ఆ కోర్టుకి ఆ పర్టికులర్ మ్యాటర్ డీల్ చేసే జ్యూరిస్డిక్షన్ లేదు. ఇప్పుడు ఎక్కడ ఫైల్ చేయాలి అనేది సమస్య వస్తుంది కదా. అప్పుడు సింపుల్ గా ఏం చెప్తారంటే ఈ వ్యక్తి అలాంటి అప్లికేషన్ పెట్టుకునే నాటికి ఒరిజినల్ గా అలాంటి సూట్స్ డీల్ చేసే జ్యూరిస్డిక్షన్ ఏ కోర్టుకి అయితే ఇచ్చారో ఆ కోర్టులో అప్లికేషన్ పెట్టుకోండి అని. ఇప్పుడు ఆ జ్యూరిస్డిక్షన్ తీసుకెళ్లి బి కోర్టుకి కదా ఇచ్చారు, బి కోర్టులో పెట్టుకోండి మీ అప్లికేషన్. ఇది కూడా సింపుల్ యాజ్ నాట్. అర్థమైతే రైట్? ఇది క్లియరా అండి? కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ మనగడలో లేకపోతే దాని ప్లేస్ లోను ఇంకా ఏ కోర్ట్ ని సబ్స్టిట్యూట్ చేశారో ఆ కోర్ట్ విల్ బి కాల్డ్ as కోర్ట్ విచ్ పాస్డ్ ఎ డిక్రీ, రైట్? సో ఈ సెక్షన్ 144 టోటలీ క్లియర్. ఇంకా సబ్సెక్షన్ 2 ఉండే, నో సూట్ షల్ బి ఇన్స్టిట్యూటెడ్ ఫర్ ద పర్పసెస్ ఆఫ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇందులో. నో సూట్ షల్ బి ఇన్స్టిట్యూటెడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఆబ్టైనింగ్ ఎనీ రెస్టిట్యూషన్ ఆర్ అదర్ రిలీఫ్ which could be obtained by application under subsection 1. ఇదేం చెప్తుందంటే సబ్సెక్షన్ 1 లోను అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్పింది కదా. అప్లికేషన్ పెట్టుకొని మీరు పొందగలిగిన బెనిఫిట్స్ ఒక అప్లికేషన్ తో పొందగలిగినప్పుడు మళ్ళీ మీరు సెపరేట్ సూట్ ఫైల్ చేసి కోర్ట్ టైం వేస్ట్ చేయకండి అని చెబుతోంది అంతనే. సో ఈ రెస్టిట్యూషన్ కి సెపరేట్ సూట్ ఫైల్ చేయనక్కర్లేదు, చేయకూడదు కూడా. జస్ట్ అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఏ కోర్ట్ అయితే డిగ్రీ పాస్ చేసిందో ఆ కోర్టుకి వచ్చి అపలేట్ కోర్టు రివిజనల్ కోర్ట్ ఇచ్చిన ఆర్డర్ ఏమైతే ఉందో దాని చేత పరిస్తే ఒక అప్లికేషన్ పెట్టుకుంటారు. ఇదిగోండి మీరు పాస్ చేసిన ఆర్డర్ అయితే మారిపోయింది, నేను నా చేత ఏ బెనిఫిట్స్ అయితే అవతల పార్టీకి ఇప్పించారో ఆ బెనిఫిట్స్ మళ్ళీ నాకు తిరిగి ఇచ్చేసేయండి విత్ ఇంట్రెస్ట్ అని చెప్పి ఆ పార్టీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఇంతనే రెస్టిట్యూషన్. Is 144 clear to everyone? Yes, ma'am. Yes, madam. Clear, madam. Yes, ma'am. Very good. Out of 88 or 86 persons, if only 2 or 3 respond, what should I suppose or what should I presume or what should I deem like? మిగతా వారికి అర్థమైనట్టా అర్థం కానట్టా అండి? Yes, madam. Yes, madam. అర్థమైంది మేడం. అర్థమైంది మ్యామ్. Yes, ma'am. Clear గా అర్థమైంది మేడం. Very good. Thanks for responding back. So I'll stop it here, Andy. It's already 6:52. Right? మీకు కూడా ఇంకా తీసుకునే